ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఉన్న నువ్వు ఎందుకు గల్ఫ్ వెళ్ళాల్సి వచ్చింది? ఇక్కడ సొంత ఊర్లో పని చేసుకోకుండా గల్ఫ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నాకు కొద్దిగా ఇది సినిమాలది అది కొంచెం బాగా ఇంట్రెస్ట్ లెక్క సార్. లైబ్రరీకి పోయి లైబ్రరీకి పోకుండా బుక్లు చదువుకుంటుంటే యాక్టింగ్ బుక్లు అవి ఏదో ఒక లెటర్ రాసిన సార్ చెన్నైకి. రాయంగానే అయితే అదే మధ్యలో ఇటు ఇంటికి వచ్చినప్పుడు ఏమైందంటే నానే అనిపోయింది సార్. నానే అనిపోయేదాకంటే మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవి అయిపోయి మొత్తం ఇటు వ్యవసాయము గల్ఫ్ వెళ్దాం ఇక అనుకుంటూ ఆలోచించేదాకంటే మా ఫ్రెండ్కు ఇంకొక అతను ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయింది సార్. పరిచయం అయిపోయి కువైట్ ఆజాద్ వీజా విజయ్ దాకా ఏం చేసిండు సార్. విజయ్ దాకా నువ్వు డబ్బులు కట్టు, ఫస్ట్ 1,00,000 కట్టగానే 3-4 వద్దులనే నీకు విజా వెళ్తుంది, ఒక వారం రోజుల్లో నీకు పంపించేస్తా, స్టాంపింగ్ అవి వేసుకోవచ్చు అని చెప్పింది సార్. విజా కొట్టించిండు. అది అసలు ఆజాద్ వీజా కాదు సార్. కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఆజాద్ వీజా అంటే ఇక్కడ నుంచి అది ఖాదిమ్ వీజా. ఖాదిమ్ అంటే హౌస్ బాయ్ డ్రైవర్ వీజా లెక్క తీసుకొని 2 నెలలు పనిచేసిన దగ్గర నీకు భోజనం రూమ్ అది బాగుంటుందా? బయట వర్క్ దొరకదు సార్ సరిగ్గా. ఈ వీజా నాట్ అలౌడ్. అన్ని కంపెనీలలో ఈ వీజాని వర్క్ పెట్టుకోరు సార్. వీళ్ళు బాగా పని ఉంటుంది. ఇంకా కూడా సార్ అక్కడ పోలీసులు వాళ్ళు చెకింగ్ వస్తుంది సార్. అక్కడికి చెకింగ్ వస్తే కూడా మనం భయంతో ఇది నాట్ అలౌడ్ కదా సార్ వీజా. మళ్ళీ మనం ఆ రోజు చెకింగ్ వస్తుందని చెప్పేసి పనికోకపోవడము, భయపడకుండా రూమ్లో వండడము. పొద్దున హోటల్లో పోయినా సార్, టిఫిన్ చేస్తున్నా సార్. టిఫిన్ చేయగానే మొత్తము అక్కడి పోలీసులు వచ్చారు సార్. పోలీసులు వచ్చేసి మొత్తం ఒక 15 మందిని ఒక్కడేసారి టోటల్ అందరినీ దొరకబట్టేసారు సార్. బతకడానికి నువ్వు వెళ్ళావు, నువ్వు అనుకుంది సాధించలేకపోయావు. జైలు అంటే ఆ రోజు అసలు అమ్మ, భార్య, పిల్లలు అందరు గుర్తుకొచ్చినప్పుడు ఏమనిపించింది? ఫుల్ బాధ అనిపించింది సార్. బాధ అనిపించి మొత్తం టెన్షన్ సార్. టెన్షన్ ఆ ఫస్ట్ రోజు బాగా ఏడ్చిన సార్. ఆ జైల్లో మీరు ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు జైలు అధికారులు ఏమైనా సానుభూతి చూపించేవారా? లేదా వాళ్ళకు సానుభూతి ఉండదు. అరబ్ వాళ్ళకు అసలు ఏముండదు సార్. భోజనం కూడా సరిగ్గా ఉండదు సార్. ఈ ఇంటి వాళ్ళకు నేను జైల్లో పడ్డట్టు తెలియదు. అంతవరకు అసలు సంబంధమే లేదు. ఏమైపోయింది, రోజు ఫోన్ చేసేటోడు, ఫోన్ వస్తలేదు చేస్తలే అని అనుకుంటారు. 90,000 లంచం పెడితే నిన్ను విడిపించుడు అవుతుంది. 90,000 కావాలా? అయితేనే నేను కపిల్కు వేరే వాళ్ళకి లంచం పెట్టి నేను బయటకు విడిపిస్తాను బట్టి సార్. నాకు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా సార్. ఈ ముందున్న జైళ్ళ కంటే అందులో ఇంకా నరకం సార్. 8 మందికి ఒక్క ప్లేట్ ఇంత కొద్దిగా పెద్దగా ఉంటుంది. 8 మందికి ఒకటే దాంట్లో ఇంత అన్నం కుప్పలెక్కేస్తే మన జంతువుల కుక్కలు ఆకలితో ఎట్లా తింటాయో ఆ టైప్లో అందరం సార్. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. బతుకు తెరువు కోసం బ్రోకర్ మాటలు నమ్మి ఎడారి దేశంకి వెళ్ళి అక్కడ చిక్కుకున్న వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాజు ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్ళిన తర్వాత అతను బ్రోకర్ చెప్పినట్లు పనిచేశారా, లేదా వేరే పనిలో చిక్కుకున్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత అతను వీసా మిస్ అవడంతో అక్కడ జైలుకు జీవితం కూడా అనిపించిన రాజు అక్కడ పడ్డ కష్టాలు అన్నీ ఎన్ని కావు. గల్ఫ్ దేశంలో ఎలాంటి కష్టాలు పడిన తర్వాత అతను ఎంత కష్టం మీద తిరిగి ఆదిలాబాద్ చేరుకున్నారనే విషయాన్ని రాజు అడిగి తెలుసుకుంది. రాజు నమస్తే. రాజు నమస్కారం సార్. రాజు, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఉన్న నువ్వు ఎందుకు గల్ఫ్ వెళ్ళాల్సి వచ్చింది? ఇక్కడ సొంత ఊర్లో పని చేసుకోకుండా గల్ఫ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎవరి ద్వారా వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డావు? నీ రికార్డులో జైల్లో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం, నువ్వేం చేస్తుంటావు, ఏం చదువుకున్నావు చెప్పు. సార్ మాది నిర్మల్ మండల్ మేడిపల్లి విలేజ్ సార్. మా నాన్న 2010లో చనిపోయింది సార్. నాకు 3 అక్కయ్యలు సార్. 3 అక్కయ్యలు అయితే నేను ఒక్కొని సార్, అన్నదమ్ముడిని. చనిపోతే అయితే కొంచెం మా నాన్న చనిపోయినాక ఆర్థిక ఇబ్బందులు బాగుండే సార్. ఆర్థిక ఇబ్బందులు బాగుంటే
మా నాన్న చనిపోయినాక నేను మా నాన్న ఇట్లా చనిపోయింది, ఆర్థిక ఇబ్బందులు బగ్గున్నాయి, ఇదేంది అని చెప్పేసి వ్యవసాయం చేసుకుంటా ఉంటే వ్యవసాయం చేసుడు నా వల్ల కాలేదు సార్. ఇక అంటే మొత్తం మా నాన్న చనిపోయిండు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇట్లెందుకు అవుతున్నా, మా నాన్న చనిపోయిండు, ఇప్పుడు ఈ బాధ్యతలు నా మీద పడ్డాయని చెప్పేసి అప్పుడు 5-6 లాక్ మాకు బాకీ ఉండే సార్ నాన్న చనిపోయినప్పుడు. అయితే అక్కకు నాన్న పెళ్లి చేసిండు, ఇంక 2 సిస్టర్స్ ఉండే సార్. సిస్టర్స్ ఉండగానే నేను వ్యవసాయం చేసుకుంటున్నా, అట్నే చేసుకుంటా ఉన్నా. వ్యవసాయం చేసుకుంటుంటే ఒక ఇల్లు చదువుకున్నా. చదువు ఎందుకు ఆపిస్తాం సార్? నేను మా నాన్న మేము యాదవ్స్ సార్. యాదవ్స్ అయితే మేము చిన్న ఉన్నప్పటి నుంచి సరిగ్గా చదివేయలేడు సార్. చదివాక ఏం చేసిండంటే సార్, మా గొర్రెలు ఉంటాయి కదా సార్, గొర్రెలకు తోలకపోయిండు సార్. గొర్రెలకు తోలకపోయిండు. ఆ గొర్రెలకు తోలకపోయిండు, జీతాలు రాకపోతే కొన్ని రోజులు అయిపోయినాక చదువుల పండుగ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు చదువుల పండుగ వచ్చింది. చదువుకుని వారికి ఈ బడికి రాని పిల్లల్ని బడికి తోలుక రావాలని. అయితే మా గొర్రెలు అమ్మేసినామని చెప్పేసి మా నాన్న నన్ను స్కూల్కి తోలేసింది సార్. అయితే నేను ఏజ్ బార్ అయిపోయినాక స్కూల్కి పోయినా సార్. స్కూల్కి పోయేదాకంటే అప్పుడు నేను ఏజ్ బార్ అని చెప్పేసి డైరెక్ట్ 4th క్లాస్లో వేసేది సార్. అయితే నాకు అప్పటికి ఏం నాలెడ్జ్ లేదు సార్ స్టడీ పర్సనల్గా. అయితే 4th క్లాస్ అయితే నేనైతే 4th క్లాస్లో ఉంటే అందరూ ఇంత ఎత్తుకి ఎద్దున్నాడు, ఏం తెలుగు కూడా చదివి వస్తలేదు అనుకుంటా అందరు ఎక్కిరిస్తే సార్. అప్పుడు నేను ఇక ఇట్లెందుకు నేను ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి ఒక 1 year టోటల్గా మన తెలుగు చదవడం అవి నేర్చుకొని 4th క్లాస్ లాస్ట్కి అయిపోయేదాకంటే మళ్ళీ నేనే క్లాస్ ఫస్ట్ అయినా సార్. ఫస్ట్ వచ్చినాక అప్పటి నుంచి 7th దాకా ప్రతి క్లాస్ లీడర్ నేనే. తర్వాత నన్ను పేపర్కి కూడా ఇచ్చారు సార్. పేపర్కి ఇచ్చినాక స్టడీలో బాగా మంచిగా వస్తుండు, ఇంత మైండ్ మంచిగా ఉండదని చెప్పేసి మా సారు లింగగౌడ్ సార్ అని, ఆ సార్ ఏం చేసిండు, ఊళ్ళోనే స్కూల్లో పడి 7th అయిపోగానే కామన్ బోర్డ్ ఎగ్జాము వీడు ఊళ్ళోనే ఉంటే మళ్ళీ మైండ్ డైవర్ట్ అయిపోయి వ్యవసాయ పనులు ఇది అనుకుంటాడు ఉంటాడు, ఇలా నాన్న మళ్ళీ వ్యవసాయం పట్టుకుపోతాడని చెప్పేసి ఏం చేసిండు సార్, డైరెక్ట్ బీసీ హాస్టల్ అని గవర్నమెంట్ దాంట్లో మా సార్ సీట్ ఇప్పించి నన్ను హాస్టల్లో జాయిన్ చేసిండు సార్. అంటే 8th క్లాస్ నుంచి హాస్టల్లో చదువుకున్నాను. 7th ఊళ్ళో వెళ్ళినా సార్. 7th కామన్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటున్నప్పుడు అది అయిపోగానే నేను ఇక డైరెక్ట్ 8th 9th హాస్టల్లో నిర్మల్ వేసిండు సార్. బీసీ హాస్టల్ ఫుడ్ వాళ్ళదే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు సార్. చదువుకుని ఆడ కూడా క్లాసులో ఫస్ట్ నేనే సార్. స్టడీ పర్సన్ మంచిగా ఉన్నాము. తర్వాత నాకేమైందంటే, నాకు మా నాన్న ఉన్నప్పుడు నాకు కొద్దిగా ఇది సినిమాలది అది కొంచెం బాగా ఇంట్రెస్ట్ లెక్క ఉండగా ఏమైపోయిందంటే, నేను బగ్గల స్కూల్కి పోయి వచ్చినాక ఖాళీ టైం బాగుంటుండే సార్ అక్కడ సిటీలో. లైబ్రరీకి కూడా బుక్లు చదువుకుంటుంటే యాక్టింగ్ బుక్లు అవి ఏదో ఒక లెటర్ రాసిన సార్ చెన్నైకి. రాయంగానే వాళ్ళు చెన్నైకి రావాలని చెప్పేసి ఒక 3,000 ఫీజు కడితే బుక్స్ పంపుతాం, 6 నెలలు చదువుకోర్రి, చదువుకున్నాక 75 మార్క్ వచ్చిన వాళ్ళకి అక్కడ కోచింగ్ సెంటర్ మీకు తీసుకుంటామని చెప్పారు సార్. చెప్పగానే మేము 6 months బుక్స్ చదివినా సార్. చదివినాక 9th క్లాస్ మధ్యలో ఇది కూడా చదువుతున్నా. చదివాకంటే డైరెక్ట్ చెన్నైకి రమ్మని చెప్పేసి నువ్వు పాస్ అయినా. చెన్నైకి రాగానే నాకు యాక్టింగ్ కోర్సుకు ఒక 2 months అక్కడికి రమ్మన్నారు సార్. డబ్బులు తీసుకొని పోయినా అక్కడ 5,600 ఉంటే కట్టేసి ఫుడ్ మనది, అందులో యాక్టింగ్ ఎట్లా చేస్తారు ఏం కథ మళ్ళీ అవన్నీ కొంచెం స్కిల్స్ చెప్పారు సార్ పూర్తిగా కాకుండా అని. అప్పుడు మొగిలి రేకులని సీరియల్ స్టార్ట్ అయింది సార్. మంజుల నాయుడు గారు వాళ్ళ సీరియల్ స్టార్ట్ అవుతుంది. అందులో నన్ను ఏం చేసిరంటే కెమెరామెన్ కింద లైటింగ్ కిందకి ఒక బాయ్ లెక్క అని చెప్పి 6,000 జీతం ఇస్తాము ఉండు అని చెప్పారు సార్. ఉండనగా నాకు అదే బాగా ఇంట్రెస్ట్ అయిపోయి ఇటు స్టడీ బంద్ చేసేసి మరి ఉందాం ఇటు యాక్టింగ్లో దేంటన్నా ఇరకపోతామచ్చు అని చెప్పేసి ఉంటానే దాకంటే ఇప్పుడు అలా టైమింగ్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు పలానప్పుడు ఉంటుంది, నువ్వు ఇంటికి వెళ్ళిరా అని చెప్పారు సార్. ఇంటికి వచ్చేసినాకనే మా నాన్న వచ్చినాక వాళ్ళు ఆ టైం ఫోన్ చేయకముందే మా నాన్న కొద్దిగా అట్లా ఇట్లా అయిపోయి హెల్త్ బాగాలేక మా నాన్న చనిపోయింది సార్. చనిపోయేదాకా అంటే వాళ్ళు 9th క్లాస్ నుంచి నువ్వు చెన్నై వెళ్ళిపోయావు ఫిల్మ్ యాక్టింగ్ కోసం. 9th వెళ్ళిపోయినా సార్. మరి అప్పుడు ఇంట్లో ఎవరు వద్దాం లేదా? అమ్మలోకి చెప్పేసి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటే కూడా ఇక మా వాళ్ళు కూడా చదువు కంప్లీట్ చేయకుండా ఎందుకు వెళ్ళావు మరి? ఇక నాకు అది బాగా ఇంట్రెస్ట్ లెక్క అనిపించింది సార్. వెళ్దామని ఛాన్స్ వచ్చింది కదా, వెళ్దామనిపోయేదాకంటే అప్పటికి ఇంకా 9th ఇటు స్టడీ కూడా చేస్తున్నా, మొత్తం బంద్ చేయలే. అయితే అదే మధ్యలో ఇటు ఇంటికి వచ్చినప్పుడు ఏమైందంటే నాన్న అనిపోయింది సార్. నాన్న అనిపోయేదాకంటే మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవైపోయి మొత్తం ఇటు వ్యవసాయము, మళ్ళీ నాకు అప్పటికి ఆర్థిక ఇబ్బందులు, డబ్బు ఇంత అని మనకి ఏం తెలియదు సార్. అప్పుడు నాన్న అనిపోయినాక చూసేదాకంటే డబ్బు గురించి, ఇంటి ఇబ్బందులు అవన్నీ చూసి చెల్లెళ్ళు ఉన్నారు ఇవన్నీ ఇట్లా అని చెప్పేసి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయినాక నువ్వు ఏడిస్తే ఎట్లా, నువ్వు ఏడుచుకుంటా ఇట్లుంటే వీళ్ళు మా ఇంటి వాళ్ళు ఉన్నారు అది అనుకుంటా మా అమ్మాలు ధైర్యం చెప్తే ఆ నుంచి నేను కొంచెం మోటివేటెడ్ అయిపోయి మంచిగా గట్టిగా అయిపోయి ఇక స్టడీ బంద్ అయిపోయింది సార్. వ్యవసాయం పని చేసుకున్నా సార్. ఇక వ్యవసాయం పని స్టార్ట్ చేస్తున్నా సార్. నాకు మళ్ళీ చెన్నైకి రమ్మని మళ్ళీ లెటర్ వచ్చింది సార్. ఈ పనికి నాకు చెన్నైకి రమ్మని వస్తే ఇక వెళ్ళలేను సార్. ఇటు పన్నెండు సైడ్ వెళ్ళలేను, ఇటు నాకు ఆర్థిక ఇబ్బందులు ప్లస్ ఇటు ఇంటి బాధ్యత ఉన్నది, వెళ్ళలేను అని చెప్పేసి ఫుల్ ఏడ్చిన సార్.
ఏడ్చి వెళ్ళలేను సార్ నెలగా మిస్ చేసుకున్న ఛాన్స్. ఇక ఇక్కడనే ఇంటికాడ వ్యవసాయం పని చేసుకుంటున్నా సార్. వ్యవసాయం పని చేసుకుంటుండే ఇక కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మా నాన్న కట్టిన ఒక మామూలు ఇల్లు ఉంటే ఆ ఇల్లు అమ్మేసిన సార్. ఇల్లు అమ్మేసి ఆర్థిక ఇబ్బందులు కట్టిన అవి కంప్లీట్ చేసుకొని పంటకు వచ్చిన డబ్బులతోని ఒక చెల్లెకు పెళ్లి చేసిన సార్. మ్యారేజ్ చేసిన మళ్ళీ ఒక 1 year అయిపోయింది. నేను మ్యారేజ్ చేసుకున్నా సార్. ఇక ఒక చెల్లెకి అయిపోయింది, చిన్న చెల్లి ఉంటుంది. ఇక నేను మ్యారేజ్ చేసుకుంటే ఇంకొకరు ఉంటారని చెప్పేసి నేను చేసుకున్నాను సార్. వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నా సార్. ఇక ఉండేదాకంటే నాకు ఒక 1 year లోపల బాబు పుట్టిండు సార్. బాబు పుట్టగానే మాకు అప్పటికి 45 రోజులు సార్ బాబుకు. 45 రోజులు అయితే బాబుకు 45 రోజులు అప్పుడు ఇక నేను బాబు చిన్నగా ఉన్నాడు కదా, అప్పుడు కొంచెం వ్యవసాయం కూడా కొంచెం మళ్ళీ దిగుబడి రాలేదు సార్. దిగుబడి రాక మళ్ళీ ముందులాగా లేకపోగానే మళ్ళీ ఇట్లుంటే ఎట్లా, మళ్ళీ ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా చెల్లి పెళ్ళికి ఉన్నది, ఇప్పుడు నా పెళ్ళి అయిపోయి కొద్దిగా బాగా అయింది. మళ్ళీ ముందులాగా ఆర్థిక ఇబ్బందులు పోతాము ఎందుకు అని చెప్పేసి గల్పి వెళ్దాం ఇక అనుకుంటూ ఆలోచించేదాకంటే మా ఫ్రెండ్కు ఇంకొక అతను ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయింది సార్. పరిచయం అయిపోయి కువైట్ ఆజాద్ విజా అంటే బయట విజా అని చెప్పేసి ఎక్కడన్నా వర్క్ చేసుకోవచ్చు, ఎంతన్నా పని చేసుకోవచ్చు, ఇష్టంగా పనుకోవచ్చు, ఎవరు పోలీసులు పట్టుకోరు, 60,000 దాకా వస్తాయి, 50-60,000 అని చెప్పిండు సార్. ఎవరు? ఇక్కడ మా వాళ్ళ ఫ్రెండ్ ఏజెంట్ సార్ అని చెప్పంగానే నమ్మినాను సార్. నమ్మి గల్ఫ్ వెళ్ళాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఇక ఆర్థిక ఇబ్బందులు పోతే మంచిగా ఉంటుంది కదా. అంటే ఎవరు చెప్పారా, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళి సంపాదించారని చూసావా? సంపాదించలేరు సార్, అట్లా ఉంటుందని చెప్పారు. ఆజాద్ విజా అంటే కొందరికి ఉంటుందని చెప్పారు సార్. అయితే నేను నమ్మినా సార్. నమ్మి వెళ్తాను వెళ్ళినా సార్. వెళ్ళదాకంటే అక్కడికి ఎంత సార్ 2 లక్షల విజయ్ వెళ్ళేదాకా ఏం చేసిండు సార్. విజయ్ వెళ్ళేదాకా నువ్వు డబ్బులు కట్టు, ఫస్ట్ 1 లక్ష కట్టంగానే 3-4 వద్దులలోనే నీకు విజయవాడ వెళ్తుంది, ఒక వారం రోజుల్లో నీకు పంపించేస్తా, స్టాంపింగ్ అవి వేసుకొని వచ్చు అని చెప్పిండు సార్. చెప్పంగానే నేను ఏం చేసిన సార్, ఒక 1,00,000 రూపాయలు సార్, 1,00,000 రూపాయలు ముందు ఇచ్చేసిన సార్. డబ్బులు నేను వేరే వాళ్ళ దగ్గర బాగా తీసుకున్నా సార్. మళ్ళీ బాగా తీసుకున్నా సార్. ఇక తీసుకొని మళ్ళీ 1,00,000 రూపాయలు ఇచ్చిన సార్. 1,00,000 రూపాయలు ఇచ్చినాక 3 రోజులకు 4 రోజులకు విజయ్ వెళ్తుంది అన్నాడు. మళ్ళీ టైం చెప్పుకుంటా మళ్ళీ ఒక 2 నెలలు గడిపేసిండు సార్. నాకు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంత డబ్బులు పెట్టినా ఇంటోళ్ళు కాదనక మరి ఇన్ని ట్రై చేసుకుంటా వచ్చి ఇప్పుడు ఇట్లా అవుతుంది అనుకుంటా, అంటే వెళ్తుంది అనుకుంటా 3 నెలలకు విజా తీసిండు సార్. 3 నెలలకు విజా తీసి మళ్ళీ 3 నెలలకు విజా తీసి ఆ విజా నువ్వు 2 లక్షల ఇంకొక 1,20,000 ఇంకా 1,20,000 కట్టు, 1,00,000 ముందు కట్టినావు, మొత్తం 2,20,000 నాకు కట్టు అన్నాడు సార్. అంటే దించు అంటే కూడా అంతే, అది పెద్ద విజనావు బగ్గ సంపాదన ఉంటుంది అనుకుంటా చెప్పంగానే మళ్ళీ 2,20,000 కట్టినా సార్. మళ్ళీ అప్పు తీసుకొచ్చావు? మళ్ళీ తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చి అవి కట్టేసిన సార్. కట్టేసి ఇక మళ్ళీ మనకు విజయ్ ఇచ్చింది సార్. విజయ్ ఇవ్వగానే హైదరాబాద్కు మెడికల్కి రావాలి సార్. మెడికల్కి రాగానే ఈయన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కాడ ఆఫీస్ ఉంటుంది సార్. ఆ మెడికల్కి పోతే మళ్ళీ బయట ఖర్చులు మొత్తం అనేవి సార్. చెక్ పోస్టు మెడికల్ ఆఫీస్ కాడ మెడికల్కు 12,000, పీసీసీ అని ఉంటుంది సార్ కువైట్కు, ఆ పీసీసీకి 1,500 దాకా ఖర్చు వస్తుంది సార్. మళ్ళీ స్టాంపింగ్ ఇమిగ్రేషన్ అని ఒక 18-20,000 సార్ దానికి. మళ్ళా స్టాంపింగ్ అవి కాకుండా మళ్ళీ టికెట్ మన ఓన్ సార్, మనమే కట్టుకుని పోవాలి, అదొక 15,000 దాకా సార్. అన్నీ కలిపి విజయ్ ఇవన్నీ కలిపి 2,70,000 సార్ మొత్తం ఖర్చు పెట్టుకుని పోయినా సార్. అక్కడికి వెళ్ళేటప్పుడు మరి అమ్మగారు మీ భార్య వద్దనలేదా? వద్దన్నారు సార్, వాళ్ళు కూడా వద్దన్నారు. కానీ మంచి విజయ్ కదా, ఇప్పుడు మనం తొందరగా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటుంటే అప్పటికే నీకు చిన్న బాబు ఉన్నాడు, ఆమె ఒప్పుకుందా భార్య? ఇక వద్దన్నారు. కానీ నేను ఇక కొద్దిగా మనకు చెల్లి పెళ్ళికి ఉంటుంది కదా, పెళ్ళికి వస్తుంది, మనం వెళ్ళిపోతే ఒక 2-3 సంవత్సరాలు వెళ్ళిపోతే అది వచ్చి పెళ్లి చేసుడే ఉంటుంది, ఎట్లా అదర్ దాకంటే బాబు వేరుకుంటుంటే అమ్మతో మీరు మంచిగా ఉంటుంటాయి అని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ కుటుంబ పోషణలుగా కొద్దిగా మాది వ్యవసాయం ఉంటుండే కదా సార్. ఆ వ్యవసాయాన్ని కొద్దిగా ఒక సగం మా అమ్మాయి వేసుకుంటా కొద్దిగా అంత వేరేలోకి ఇచ్చేసింది సార్. ఇచ్చేసుకుంటా కవులకి ఇచ్చేసి అమ్మాయి చూసుకుంటున్నారు సార్. అమ్మాయి చూసుకుంటుండే దాకంటే బాబు పెరిగేదాకంటే మీరు చూసుకుంటుండ్రి, నేను వెళ్ళేస్తా కదా మంచిగా ఉంటుంది అనుకుంటే వెళ్ళినా సార్. వెళ్ళినాక అక్కడికి వెళ్ళినా సార్. కువైట్కు. కువైట్కి వెళ్ళినాక సార్ వచ్చిండు, రిసీవ్ చేసుకున్నాడు, కరెక్ట్గా తీసుకపోయిండు. విజా కొట్టించిండు సార్. విజా కొట్టించిండు. అది అసలు ఆజాద్ విజా కాదు సార్. కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఆజాద్ విజా అంటే ఇక్కడ నుంచి అది ఖాదిం విజా. ఖాదిం అంటే హౌస్ బాయ్ డ్రైవర్ విజా లెక్క తీసుకొని దాన్ని మోసం చేస్తారు సార్. వాళ్ళకు అరబ్బులకు డబ్బులు ఇచ్చి ఇంట్లో పనికి వెళ్ళ కానీ బయటకు పని చేసుకుంటుంది కిడిస పెడతారు సార్. లీగల్గా పోలీసులు మనకు బయట పని చేసుకున్నాడు అది లేదు సార్, కానూన్ లేదు. మనం పని చేయంగా వాళ్ళు దొరకబట్టుకుంటే మాత్రము
మన నాట్ పర్మిట్ సార్, జైలు వేసేస్తారు. అయితే అది పోయిన మాకు తొందరగా తెలియదు కదా సార్. కొన్ని రోజులు అయిపోయినాక ఒక 2 నెలలు 3 నెలలు గడిచింది. ఏం పని చేస్తావు వెళ్ళగానే? లేబర్ పని సార్, హెల్పర్ పని చేసిన, లేబరు, మట్టి పని చేసిన, సిమెంట్ పని చేసిన సార్. ఎక్కడ? కువైట్లో సార్. స్టీల్ పని, స్టీల్ పిక్చర్ అని వాళ్ళ కింద, హార్డ్ పని వాళ్ళ కింద చేసిన సార్. అయితే చూసుకున్నారా? వర్క్ దొరకదు సార్, ఇది విజా నాట్ పర్మిట్. ఇప్పుడు కంపెనీలలో 2 నెలలు పనిచేసిన దగ్గర నీకు భోజనం, రూమ్ అది బాగుంటుందా? రూము వాళ్ళది ఉండదు సార్, రూము వాళ్ళది ఉండదు, అకామిడేషన్ ఏమి ఉండదు సార్. రూము మనమే కిరాయి కట్టుకున్నాలా, ఫుడ్ మనదే, టోటల్ మనమే సంపాదించుకున్నాలా, మళ్ళీ వాళ్ళ మిగిలిన డబ్బులు మనం పంపుకున్నాలా. ఇక బయట పని చేసుకున్నాడు. ఎలాగుంటుంది భోజనం అది? భోజనం ఇక మనం డబ్బులు ఉంటే మనం చేసుకున్న తీరు సార్. ఇక మనం చేసుకున్న తీరు కానీ బయట వర్క్ దొరకదు సార్ సరిగ్గా. ఈ విజా నాట్ అలౌడ్. అన్ని కంపెనీలలో ఈ విజన్ పెట్టుకోరు, వర్క్ పెట్టుకోరు సార్. వీళ్ళు బాగా పని ఉంటుంది, మంచిగా సంపాదిస్తారు అనుకుంటా వీళ్ళు చెప్పుకుంటూ మోసం చేస్తారు సార్. ఆ విజా నాట్ అలౌడ్. కంపెనీలు అన్నీ పెట్టుకోవు, కొన్ని కంపెనీలే పెట్టుకుంటాయి. అది మనకి నాట్ అలౌడ్ కాబట్టి డబ్బులు పని చేయించుకొని కూడా డబ్బులు రాలేవని కొంత డబ్బులు కూడా ఇవ్వరు సార్. అట్లా కూడా డబ్బులు ఇవ్వని కూడా మోసపోయినా సార్ నేను. 2 నెలలు పనిచేసిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళాం? మళ్ళీ అక్కడ 2 నెలలు పని చేసిన సార్ కొత్త ఫస్ట్లో. ఆ పని బంద్ అయిపోయినాక మళ్ళీ వేరే దాంట్లో ఎక్కిన, లెంకి ఇంకొక దాంట్లో ఎక్కిన సార్ పనికి. అట్నే అందులో కొన్ని రోజులు వేసుకుంటుండి ఇక మళ్ళీ పని చేయంగా కూడా సార్ పోలీసులు వాళ్ళు చెకింగ్ వస్తుంది సార్. అక్కడికి చెకింగ్ వస్తే కూడా మనం భయంతో ఇది నాట్ అలౌడ్ కదా సార్ విజా. మళ్ళీ మనం ఆ రోజు చెకింగ్ వస్తుందని చెప్పేసి పనికోకపోవడము, భయపడకుండా రూమ్లో వండడము, అది అట్లా చాలామంది మోసపోతారు సార్ నాలాగా. అట్లా విజా కూడా నాట్ అలౌట్ లేక పోలీసులు వచ్చిరంటే కథం బంద్ అయిపోతారు, రూమ్లో వంటారు, చెకింగ్ లేదంటే మళ్ళీ పని కూడా ఉంటుంది సార్. ఇక ఒక్కొక్కసారి సడన్గా ఇన్ఫర్మేషన్ లేకుండా చెకింగ్ వస్తే మాత్రము కొందరిని పట్టుకొని కూడా ఇట్లా డైరెక్ట్ ఫైన్ వేసి లేకపోతే జైలు వేసేసి ఇంటికి కూడా పంపిరు సార్. అట్లా కూడా జరిగినాయి సార్. అయితే ఇది హౌస్ బాయ్ అయితే లేకపోతే డ్రైవర్ విజా సార్. అయితే నేను ఇట్లా జరుగుతున్నది కదా, మనకి ఇంటికాడ ఆర్థిక మొదలు ఇట్లున్నది, మోసపోయి వచ్చినాం. మరి ఇది అయిన దానికి మనం ఏం చేద్దాము? 2 సంవత్సరాలకు వస్తుంది. దీన్ని ఏం చేద్దామంటే అమ్మోళ్ళకి చెప్తే ఇంటికాడ ఈ బాధ ఇసుంటి విజయం అని చెప్తే ఇంకా ఇంటికాడ అందరూ బాధపడతారు. మన బాధ ఏంది మనమే ఉండి ఇంకొక స్టెప్ తీసుకొని మరి ఇది విజా డ్రైవర్ విజా లెక్క కాబట్టి బయట పనిచేసుడు అలౌట్ లేదు కాబట్టి మరి డ్రైవింగ్ నేర్చుకొని తర్వాత డ్రైవింగ్ అనేది చేద్దామని చెప్పేసి ఒక 2 నెలలు మళ్ళీ నేను డబ్బులు ఏం తీసుకోకుండా ఒక అతని దగ్గర డ్రైవింగ్ లెక్క ఒక నీళ్ళ ట్యాంకర్ మీద పనిచేసిన సార్. కిన్నర్ లెక్క చేసుకుంటూ డ్రైవింగ్ చేద్దామని డబ్బులు తీసుకోకుండా 2 నెలలు చేసిన సార్. 2 నెలలు చేసి అతను లైసెన్స్ తీపిస్తా అని చెప్పాడు సార్. లైసెన్స్ అది తీపిస్తా అని చెప్పి లైసెన్స్ అతను కూడా ట్రై చేయించి ఏం చేసాడు సార్, కొన్ని డబ్బులు పెట్టుకో అని చెప్పిండు సార్. నేను డబ్బులు కొన్ని జమ చేసుకొని మళ్ళీ డబ్బులు కూడా పెట్టినా సార్. పెట్టేదాకంటే ఆ లైసెన్స్ ఏమైందంటే నాకు ఇండియా లైసెన్స్ లేదు కదా సార్. అక్కడ నాకు ఇండియా లైసెన్స్ లేక లైసెన్స్ వెళ్ళలేదు సార్. వెళ్ళకపోగానే మళ్ళీ 2 నెలలు బట్టే పని చేసింది పోయింది, మళ్ళీ లైసెన్స్కి పెట్టింది లాస్ అయిపోయినా, మళ్ళీ డిప్రెషన్లోకి పోయినా సార్. డిప్రెషన్లోకి పోయినాక అది అయిపోయినాక మళ్ళీ ఇక వచ్చి ఇట్లా అయిపోయిందని చెప్పేసి వచ్చి వేరే దగ్గర మళ్ళీ పని కోసం మళ్ళీ లెంకుతున్నా సార్. దొరుకుతలేదు. మళ్ళీ ఒక 1 నెల రోజులు వర్క్ కోసం ఖాళీగా లెంకుంటా ఉండి ఒక 1 నెల రోజులకు పని దొరికింది సార్. పని దొరికినాక పని చేసిన సార్. చేసి ఇక మళ్ళీ రెన్యువల్ వచ్చింది సార్. రెన్యువల్ వచ్చేదాకంటే ఇక డబ్బులు విజా కొట్టిపోయాలి కదా సార్. విజా కొట్టించుకుందామనే దాకంటే ఇంకా 2 నెలలే ఉన్నది. ఈ పని చేస్తున్నాము, ఈ డబ్బులు ఇస్తలేరు సార్. డబ్బులు ఇస్తలేరు. ఇది మళ్ళీ నేనేమనుకున్నా అంటే విజా కొట్టించుకుందాము, ఇది డ్రైవర్ విజా కొడతాడు, కొట్టించుకొని మోసపోయితే వచ్చిన ఆజాద్ విజా అని చెప్పిండు. ఆజాద్ విజా కాదు, డ్రైవర్ విజా. మరి అట్లన్నా సెట్ అవుదామని చెప్పేసి ఈ డ్రైవర్ విజా ఇంటికి పోయి లైసెన్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు రెన్యువల్ చేయించుకుంటే ఇంటికి పోయి రావచ్చు. ఇండియా లైసెన్స్ తీసుకొని వచ్చి లైసెన్స్ తీసుకుందామని ఆలోచించుకున్నా సార్. ఇక నేను పనిచేసిన దగ్గర 2 నెలలు పని చేసిన సార్. 2 నెలలు అయిపోయింది, 3వ నెల పని చేసిన సార్. అగో ఇస్తాము అనుకుంటా డబ్బులు ఇవ్వలేరు సార్. ఇవ్వకపోగానే 2 నెలలు నీకు ఎలా జరిగింది? నాకు బాగా ఇబ్బంది అయింది సార్. డబ్బులు లేవు, తినడానికి ఫుడ్ ప్రాబ్లం అయింది. అయితే ఇక్కడ వేరే వాళ్ళు కంపెనీలలో పనిచేస్తారు కదా సార్, మాలాగా కాకుండా మంచి కంపెనీలో పోయిన వాళ్ళు, కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కొందరు పరిచయాలు ఉండే సార్. పరిచయాలు ఉంటే నేను పనిచేసిన దగ్గర నాకు డబ్బులు వస్తలేవు, కొద్దిగా నా మెస్ మందం, నాకు ఆ రూమ్ కిరాయి మందం డబ్బులు ఇవ్వండి అని నేను చెబితే వాళ్ళు నాకు కొద్దిగా మెస్ మందం డబ్బులు ఇచ్చారు సార్. ఈ డబ్బులు అతను వచ్చినాక ఇస్తాను అంటే నమ్మకంతో అవి ఇచ్చారు సార్. ఇచ్చిన సార్. అయితే ఈ ఏజెంట్ ఉంటాడు కదా సార్, నాకు ఆజాద్ విజా అని చెప్పేసి అట్లా మోసం చేసి అట్లా వేసిన అతను. ఇక అతనికి మరి విజా నా పాస్పోర్ట్ తీసుకుపోయాడు సార్. పాస్పోర్ట్ తీసుకుపోయి ఏం చేసాడు సార్, మళ్ళీ విజా కొట్టిస్తా అని చెప్పేసి తీసుకుపోయాడు సార్. తీసుకుపోయినాడు విజా తీసుకుపోయి విజా పడ్డాదని చెప్పిండు సార్. కొట్టించిన అని చెప్పిండు. విజా పడ్డాదని చెప్పిండు. సరే మరి కొడితే కొట్టినా కానీ
నేను డబ్బులు నాకు అక్కడ వచ్చేటి, నాకు నిజంగా డబ్బులు వచ్చేటినాయి సార్. డబ్బులు వచ్చినాక నేను అవి ఇచ్చేస్తా, నాకు డబ్బులు రాలేవని నేను చెప్పిన సార్. నాకు కావాలా డబ్బులు ఐదు అనుకుంటే నువ్వు విజ కొట్టించినావు కానీ నేను డబ్బులు ఇవ్వట్లేను కదా, ఇప్పటికే నేను ఆ విజ అని చెప్పేసి ఇట్లా తెప్పించినావు, ఏం కాజది విజ, మా ఇంటికాడ చెప్పకనే ఇట్లా సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నా, ఇంటికాడ నేను ఎంత ఇబ్బందులు పడి వచ్చినా నాకు ఇట్లా నమ్మస్తే ఇట్లా చేసినావు అంటే కూడా అవు నీ ఇష్టంతో కొట్టించుకుంటే నీకు సెకండ్ కొట్టించుకోవచ్చు కానీ లేకపోతే నీ ఇష్టం కదా, అట్లా ఎందుకు వేస్తున్నావు అంటే ఇక నమ్మచ్చినప్పుడు నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పేసి ఇంటికాడ చెప్పలేక ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి నేను కొట్టాను, విజా కొట్టు మళ్ళీ ఒకసారి అని చెప్పేసి ఇచ్చిన సార్. 1 ఇయర్కి సార్, ఒక్క 1 ఇయర్కు ₹1,00,000 అట సార్. ఎప్పుడు విజా కాదు సార్, ఒక్క 1 ఇయర్కు ₹1,00,000 పర్మిట్ ఆ విజా. మళ్ళీ బయట పనిచేసుడు పర్మిషన్ లేదు సార్. అట్లా మోసం ఉన్నది సార్ అది. అయితే ఆ విజా కూడా పాస్పోర్ట్ దగ్గర పెట్టుకున్నాడు సార్. నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు బాకీ ఇవ్వలేడు సార్, ఏమి ఇవ్వలేడు. విజా కొట్టిస్తాను తీసుకుపోయాడు, పాస్పోర్ట్ తీసుకుపోయాడు, అతని దగ్గరనే ఉన్నది. నేను ఇక నాకు డబ్బులు వచ్చేటివి ఉన్నాయి. ఆ డబ్బులు వచ్చినాక ఇక ఆయనకి ఇచ్చేసి లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోయి లైసెన్స్ తీసుకొని వచ్చి ఇతను కాకుండా నేను వేరే డ్రైవింగ్లో సెట్ అయిపోతా అని చెప్పేసి నేను అనుకున్నా సార్. అనుకున్నాక ఇక రూమ్లో ఖాళీ ఉంటే ఏమవుతుంది సార్, ఇక ఒక్కొక్క రోజు వర్క్ వెళ్తే ఇంత టికెట్ కన్నా అయితే ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి బయటకు వర్క్ వెళ్తానే వెళ్ళినా సార్. వెళ్ళిన దగ్గర 2-3 వద్దులు పోయినా సార్. 2 వద్దులు పోయినాక మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసి తినిపోతాం కదా సార్, తినిపోతాం కదా సార్. ప్రొద్దున హోటల్ పోయినా సార్, టిఫిన్ చేస్తున్నా సార్. టిఫిన్ చేయగానే మొత్తము అక్కడి పోలీసులు వచ్చారు సార్. పోలీసులు వచ్చేసి మొత్తం ఒక 15 మందిని ఒక్కడేసారి టోటల్ అందరినీ దొరకబట్టేసారు సార్. దొరకబట్టేసి అందరినీ లెక్కిచ్చేసారు. జీబులు ఎక్కిచ్చేసి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు సార్. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఇక మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసారు సార్. మీది విజయ్, ఇది మన విజయ్ ఏంటి డ్రైవర్ విజయ్. మీరందరూ అక్కడ ఉన్నారని తెలిసింది వాళ్ళకి? చెకింగ్ చేస్తారు సార్. ఇట్లా వాళ్ళు 15 మంది కూడా వీసాలు లేని వాళ్ళు అక్కడ లేని వాళ్ళు సార్, విజా ఉన్న వాళ్ళే. వాళ్ళు ఎందుకోసం చేస్తారు అంటే వీళ్ళు కంపెనీలలో కొంచెం ఇబ్బంది అయిపోయి ఇండ్లలో బాగా అరబోళ్ళు ఇబ్బంది పెడతారు. అయితే ఇబ్బంది పెడితే బయటకు పారాచిన ఉంటారు కదా సార్, ఆ పారాచిన వాళ్ళు వాళ్ళని కలివిలు అంటారు సార్. వాళ్ళ గురించి 1,10,000 మంది విజా లేని వాళ్ళు ఉన్నారు సార్ అదే దేశంలో, కువైట్లో. వాళ్ళ గురించి పోయిన సంవత్సరము బాగా చెకింగ్ జరుగుతుంది సార్. ఆ చెకింగ్ జరిగే దగ్గర మందిలో మేము ఆ హోటల్లో వాళ్ళతో మేము ఉన్నాం సార్. వాళ్ళ గురించి కువైట్ చిన్న దేశం సార్, ఆ దేశంలో మొత్తం చెకింగ్ జరిగేదాకంటే వాళ్ళతో హోటల్లో మమ్మల్ని దొరకబట్టారు సార్. అయితే మేము ఇది డ్రైవర్ విజా కదా సార్, మేము ఇక స్ట్రీబ్లో చూపెట్టినా సార్. చూపిస్తే మీరు ఈ విజా చేసిన వాళ్ళు వీడికి ఎట్లా వచ్చిండ్రు, ఈడ ఎందుకు చేసారు పని అని చెప్పి పని కోసం వచ్చారని చెప్పేసి అరెస్ట్ చేసి జైలు వేసారు సార్. జైలు వేస్తే కపిల్ వస్తాడు, మా ఏజెంట్కు మన ఫోన్ అలౌట్ లేదు సార్. ఫోన్ అలౌట్ లేక ఇక మొత్తం మనం ఏదో జైలుకి తీసుకుపోతారు, బాగా జైలు ఉంటాయి సార్ అక్కడ. అయితే నేను తీసుకుపోతుర్రు, మనం ఇప్పుడు అరెస్ట్ చేస్తే మనం ఏ ఏరియాలో పడుతున్నాము, ఎటు మనకు అలౌట్ ఉండదు, బయట ప్రపంచానికి సంబంధం తెగిపోతుందని చెప్పేసి వెళ్ళంగానే ఫోన్లో నేను వెంటనే మా ఏజెంట్కు మెసేజ్ చేస్తున్నాను, ఇట్లా అరెస్ట్ చేసి పట్టుకుపోతుర్రు అన్న, ఎట్లన్నా ఇది ఎట్లా మనం ఏం కదన్నా నువ్వు విడిపిస్తా అని చెప్పినావు కదా అని చెప్పేసి మెసేజ్ చేసిన సార్. చాటింగ్ వాళ్ళు పోలీసులు వట్టంగా కూడా వాళ్ళకి తెలియకుండా చిన్న ఇట్లా షార్ట్కు మొబైల్ తీసుకోకముందు చాటింగ్లో మెసేజ్ చేసిన సార్. మెసేజ్ చేసాకంటే నువ్వు టెన్షన్ తీసుకోకు, నేనున్నా, మా మీ కపిల్ వస్తాడు, ఇడిపిస్తాడు, నువ్వు అరెస్ట్ అవుతావు భయపడకు, నువ్వు ఆడ పోలీస్ స్టేషన్కి పోయేదాకంటే ఆడ ఉంటాడు ఆల్రెడీ, నువ్వు భయపడకుండా చెప్పింది సార్. నువ్వు పోయేది లొకేషన్ పంపు, గూగుల్ మ్యాప్ అనుకుంటా ఏంటంటే లొకేషన్ పంపుకుంటా ఉన్నా సార్, నువ్వు పోయేదాకుండా ఉంటాడు జైలు కాడ అని చెప్పింది సార్. అక్కడికి వెళ్ళినా సార్. అక్కడికి వెళ్ళినాక అందరిని ఒక హాల్ ఉంటుంది సార్, పెద్ద హాల్లో కూర్చుండబెట్టారు సార్. మొత్తం హాల్లో కూర్చుండబెడితే ఒక్కరిని అందరిని పిలుచుకుంటా వేస్తారు. మీ కపిల్ పేరు చెప్పు, నువ్వు ఇంట్లో డ్రైవర్ కదా, హౌస్ బాయ్ కదా, ఇటు ఎందుకు పనికి వచ్చినావు అనుకుంటే చెప్తారు సార్. అందరు భయపడుకుంటా చెప్పలేకపోతారు సార్. చెప్పలేకపోగానే అలా మీద కేసు రాసుడు అవి వేసుడు జైలు వేసిస్తారు సార్. జైలు వేసేసాకంటే ఇక కథ నన్ను కూడా అట్లనే ఇక మొత్తం ఏం చేసేసారు, నువ్వు నీ కపిల్ వస్తే ఇడిస పెట్టేస్తాము, లేకపోతే నువ్వు కూడా బయట వర్క్ చేసేటోడివి, నీ కపిలు ఇంట్లో పని చేసేటోడివి, కానీ ఇవి బయట వేసుడు పర్మిట్ లేదు కదా సార్ అది అని చెప్పేసి ఫోన్ బిన్ అన్ని అలా బయటకు తీసేసుకున్నారు. ఇక తీసేసుకొని డైరెక్ట్ జైలు వేసేసారు సార్. జైలు వేసేసాక 3 days అయింది సార్. జైల్లోకి వెళ్ళిన తర్వాత మొదటి రోజు ఏమనిపించింది? ఎందుకంటే బతకడానికి నువ్వు వెళ్ళావు, నువ్వు అనుకుని సాధించలేకపోయావు. జైలు అంటే ఆ రోజు అసలు అమ్మ, భార్య, పిల్లలు అందరు గుర్తుకొచ్చినప్పుడు ఏమనిపించింది? ఫుల్ బాధ అనిపించింది సార్. బాధ అనిపించి మొత్తం టెన్షన్ సార్. టెన్షన్ ఫస్ట్ రోజు బాగా ఏడ్చిన సార్.
బాగా ఏడిసిగా టెన్షన్ బాగా అయిపోతుంది సార్. నేను బట్ట ఇడిపిస్తాను, లోపలికి వెళ్ళిపోతుంది, ఎందుకు అంటే ఏ తప్పు ఇడిపిస్తాను. చేయకుండా అందులో వెళ్ళాల్సి వచ్చింది. నేను ఏం తప్పేయలేదు సార్. తప్పు అంటే ఏంటంటే ఆ విజ మనం బయట పని అదే చేసి వాళ్ళ దేశంలో తప్పు, కానీ ఇక్కడ మన దేశంలో తప్పు కాదు, కాకపోయినా నువ్వు వెళ్ళాల్సి వచ్చింది. ఇక జైలు అట్లా పడిపోతుంది సార్. ఇక నాకు ఇంత ట్రై చేసుకుంటా వస్తే ఇన్ని లక్షలు పెట్టి ఏజెంట్ ద్వారా మోసపోతుంది, లోపల పడితే ఇడిపిస్తా అని చెప్పిండు, ఇట్లా అయిపోయా అని చెప్పేసి లోపల పడిపోతుంది అనుకుంటా బాధపడ్డా సార్. బాధపడ్డాక కూడా ఆలోచించుకుంటా ఒక రోజు ఫుల్ ఏడ్చినా సార్. ఏడ్చినాక మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జైల్లో మీరు ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు జైలు అధికారులు ఏమైనా సానుభూతి చూపించేవారా లేదా? చూపించారు సార్. వాళ్ళకు సానుభూతి ఉండదు, అరబ్ వాళ్ళకు అసలు ఏముండదు సార్. మరి భోజనం పెడతారా జైల్లో? భోజనం కూడా సరిగ్గా ఉండదు సార్. భోజనం సరిగ్గా ఉండదు. ఒక్క రూమ్ హాల్ లాగా పెద్దగా ఉంటుంది సార్. దానికి ఒక కిటికీ ఉండదు, ఏమీ ఉండదు. ఓన్లీ మామూలు కొద్దిగా అంతా ఏసీ వచ్చేటట్లు ఉంటుంది సార్. చిన్న ఒక ఫీట్ అంత రంధ్రం ఉంటుంది సార్. వాళ్ళకించి వచ్చి వాళ్ళు మాట్లాడిస్తారు సార్. వాళ్ళని నచ్చి కలిసేటోళ్ళు మాట్లాడిస్తారు, వాళ్ళకించి మాట్లాడిస్తారు. ఉండదు, ఫ్యాన్లు ఉంటాయి సార్. 2 ఫ్యాన్లు ఉంటాయి సార్. 150 మంది సార్. 150 మంది ఒక్క దాంట్లో ఉండాలి సార్. మరి అందరూ భోజనం ఏం పెడతారు పొద్దున్న? భోజనం ప్రొద్దున 7కి పెడతారు సార్. 7కి అది భోజనం కాదు సార్. మామూలుగా ఒక బ్రెడ్ ఇస్తారు సార్, డబ్బా రొట్టె ఒక బెడ్ ఇస్తారు. ఇక ఒక జ్యూస్ ఇస్తారు, లేకపోతే ఒక బెడ్ ఇస్తారు సార్. తర్వాత మధ్యాహ్నం 2 కొట్టంగా కొద్దిగా అంతా ఫుడ్ ఇస్తారు సార్. ఆ ఫుడ్ బాగుండదు సార్. ఫుడ్ బాగుండదు, తినలేము సార్. అది మనము ఉప్పు ఉండదు, కారం ఉండదు, అసలు మనం తినలేము. అందులో ఉన్న వాతావరణం మంచిగా కాదు, ఆ టెన్షన్గా బాధలకు మళ్ళీ ఫుడ్ మంచిగా ఉండదు సార్. తినలేము. ఇక తినకపోతే మళ్ళీ పేషెంట్ అయిపోతామని చెప్పేసి ఆకలి కన్నా కానీ అది కొద్దిగా తినుడు సార్. ఇక మళ్ళీ మధ్యాహ్నం అన్నం పెడితే సాయంత్రం మళ్ళీ 7 కొట్టంగా మళ్ళీ ఫుడ్ పెడతారు సార్. కొద్దిగా అంతా పెడతారు సార్. సరిపోదు సార్. సరిపోకపోతే అది మన కడుపుకు ఏరిపోకపోతే మళ్ళీ కడుపు మంటలు వేస్తే మధ్యలో తెల్లని దాకానే నిద్ర రాకపోతే నీళ్ళు సార్. నీళ్ళు తాగుడు సార్. కడుపు మంటలు ఇవ్వకుండా అని చెప్పేసి నీళ్ళు తాగుకుంటా ఇక ముచ్చట పెట్టుకుంటా మా కూర్చుండుకుంటా ఉంటుంటుంది సార్. 3 వద్దులు అయింది సార్. అట్లే 3 వద్దులు అనుభవించినాము. 3 వద్దులు అయిపోయాక అందులో పనిచేసేటోళ్ళు ఉంటారు సార్. బాత్రూమ్ కడిగేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు సార్. ఒక 2 అందులో పనిచేసేటోళ్ళు ఉంటారు సార్. అయితే వీళ్ళకి తెలియకుండా కొద్దిగా వాళ్ళ మొబైల్తోని వాళ్ళు అడిగితే వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తే హెల్ప్ చేసి కొంచెం డబ్బులు ఇస్తాం కానీ మా దగ్గర అని చెప్పేసి అంటే హెల్ప్ కోసం జైలు నుంచిగా ఒక నెంబర్కు ఫోన్ చేయాలి ఇట్లా అనుకుంటే జైలు నుంచి ఇలా తెలియకుండా పోలీసులకు ఫోన్ చేసుకోరని చెప్పేసి వాళ్ళు కొంచెం హెల్ప్ చేసారు సార్. చేస్తేగా బాత్రూమ్లోకి పోయి వీళ్ళకు ఫోన్ చేద్దామని చెప్పేసి నెంబర్ లేవు సార్ మా దగ్గర. ఏజెంటీ నెంబర్ లేవు. వాళ్ళు లేకపోతేగా ఒక నెంబర్ నోటెడ్ ఉంటే మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన సార్. ఫోన్ చేస్తే ఇట్లా ఏజెంట్ ఉన్నాడు కదా, అతనికి ఫోన్ చేయి, ఇడిపిస్తా అన్నాడు, లోపల పడ్డం అని చెప్పేసి అతనికి ఫోన్ చేస్తే అతను ఏం చేసిండు సార్, కపిల్ వస్తాడు, నేను దోలేస్తున్నా, టెన్షన్ లేదు, ఇడిపిస్తా అనుకుంటా నాటకం ఆడుతున్నాడు సార్. ఇడిపిచ్చులు లేదు. ఎవరు? ఏజెంటు. ఇడిపిచ్చులు లేదు, ఏం లేదు. ఇక నాకు తెలిసిన పరిచయం వాళ్ళు కూడా మా రూమ్ వాళ్ళు కూడా పోయి గట్లా జైలు పడ్డాడు, మరి నువ్వు ఇడిపిచ్చుడు అది గట్లా అసంటి విజయం అంటే లేదు నేను ఇడిపిస్తా, నా కపిల్ మంచిగా ఉన్నాడు, అరబ్ షేక్ ఇడిపిస్తా అనుకుంటా వాళ్ళకి చెప్పిండాడు సార్. చెప్పిండు. 3 వద్దులు అయిపోయింది. 3 వద్దులు అయిపోయినాక నేను ఫోన్ అలా లోపటి నుంచి తెలకుండా వాళ్ళు పనిచేసేట దగ్గరికి ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేస్తే ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేస్తే నేను టెన్షన్ తీసుకొని వస్తున్నా, ఇడిపిస్తున్నాను, ఒక రోజు చెప్పిండు కపిల్ వస్తాడని చెప్పింది సార్. అనగానే మళ్ళీ 2 వద్దులు అయిపోయింది సార్. 2 డేస్ అయిపోయినాక మళ్ళీ ఫోన్ చేస్తే సార్. మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చిండు కానీ ఇంకా పేపర్ నింపాలట. పేపర్ అయిపోయినాక మళ్ళీ నిన్ను విడిస పెడతారట తెల్లందాకా అని చెప్పింది సార్. మళ్ళీ ఊకుంటుంది సార్. మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పారా? ఇంట్లో వాళ్ళకి తెలియదు సార్. నేను అంతవరకు నేను సడన్గా పడిపోతుంది సార్ జైల్లో. ఇంటి వాళ్ళకు తెలియదు. మొబైల్ అలౌట్ లేదు, బయట గుంజుకున్నారు పోలీసులు. ఇవి ఇంటి వాళ్ళకు నేను జైల్లో పడ్డట్లు తెలియదు. అంతవరకు అసలు సంబంధమే లేదు. ఏమైపోయింది, రోజు ఫోన్ చేసేటోడు, ఫోన్ వస్తలేదు చేస్తలేదు అని వీళ్ళు అనుకుంటారు. అయితే నాకు ఒకటే నెంబర్, మా కువైట్లో మా ఫ్రెండ్ ఒకటి నోటెడ్ ఉండి నెంబర్కి ఫోన్ చేసి ఇక నేను చేస్తే సార్. చేస్తే మా ఏజెంట్తోనే మాట్లాడుకుంటూ ఉంటే నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి సార్. డబ్బులు ఎంత అక్కడి 30 రూపాయలు ఉన్నాయి సార్. 30 రూపాయలు అంటే 1 నిమిషానికి 1 దినార్ తీసుకుంటారు సార్ అక్కడిది. అంటే 30 నిమిషాలే మాట్లాడచ్చు. ఇండియా కరెన్సీలో 230 రూపాయలు 1 నిమిషానికి. అలా పనిచేసేవాళ్ళు అట్లా తీసుకొని ఫోన్ ఇస్తారు సార్. అయితే మా ఏజెంట్ గురించి నేను ఫోన్ చేసుకుంటా బయటకు వెళ్దాం ఇడిపిస్తాడేమో అని చెప్పేసి అట్లా ఫోన్ చేస్తే 2 వద్దులు 3 వద్దులు అయిపోయింది. మళ్ళీ 2 వద్దులు గడిచింది. మళ్ళీ 3 వద్దులు అయిపోయినాక వారం అయిపోయినాక మళ్ళీ ఫోన్ చేస్తే సార్. చేస్తే వచ్చిండు కపిల్ వచ్చిండు కానీ నేనేమో రాంగ్ అయిపోయిందట, నువ్వు రాంగ్ చెప్పినావట, కపిల్ చెప్పింది రాంగ్ అట, నువ్వు అది విజన్ ఎంత బయట అలౌట్ లేదు సార్ పని చేసుకున్నాడు.
అయితే నువ్వు బయట పని చేసుకునేది అని చెప్పుకునేది కాదు, ఇంట్లో పని చేస్తున్నామని చెప్పాలా, అట్లా నువ్వు తప్పు చెప్పినావు కాబట్టి నీ తప్పు అనుకుంటాను సార్. నేను అట్లా ఏం చెప్పలేను సార్, అట్లా చెప్పలేను చేయలేను. మళ్ళీ ఆయన పంపిందే దొంగ విజయ అంటే మీరు తప్పించుకోవడానికి అలా అబద్ధం ఆడాడు. అట్లా తప్పించుకోవడానికి అట్లా చెప్పేది ఉంటుంది అనుకుంటాను. బట్టి ఆయన నేను తెలక ఇంకా నేనేం చెప్పలేను సార్. ఆయన ఇడిపిస్తా వస్తాడు అనుకుంటే చెప్పిండు సార్. అనగా నువ్వు టెన్షన్ తీసుకోక అయినా నేను ఇడిపిస్తా అన్నాడు సార్. వారం రోజులు గడిచిపోయింది సార్. వారం రోజులు గడిచిపోయినాక 7వ రోజు అయిపోయింది. 8వ రోజు ఎట్లా నాకు ఇక ఇంకా టెన్షన్ అయిపోతుంది. నేను రోజు ఫోన్ మాట్లాడేటోని ఇంటికి వేద్దామంటే నెంబరు ఇప్పుడు ఫోన్ లేదు, నెంబర్ ఏమో నోట్ లేదు. మా అమ్మ వాళ్ళు కూడా అదే మూమెంట్లో జియో సిమ్ రాగానే నెంబర్ మార్చుకున్నారు సార్. కొత్త నెంబర్ వచ్చి నోట్ లేదు. నోట్ లేకపోగానే ఎట్లా అంటే రోజు ఫోన్ చేసేటోడు ఇప్పుడు వారం రోజుల నుంచి ఫోన్ లేదంటే మనిషి ఉన్నాడా ఏమైపోయిండు అనుకొని వీళ్ళు అనుకుంటారు అని చెప్పేసి నా టెన్షన్ ఇంకా అయిపోతుంది సార్. టెన్షన్ అయిపోయేదాకంటే టెన్షన్ అయిపోయి ఇక మా ఫ్రెండ్ నోట్ ఉంది కదా సార్ నెంబరు, మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మా వాళ్ళ నెంబర్ తీసుకుని వాళ్ళకి చెప్పు ఈ చనిపోయిండు అనుకొని ఏడుస్తారు. ఇంతకుముందు కూడా వేరే జరిగినాయి, మన వేరే చనిపోయారు కూడా, దేశం కింద చనిపోయిన వాళ్ళు అట్లా వచ్చినాయి జరిగినాయి అట్లా అనుకుంటారు, చెప్పురు ఇట్లా పడ్డాడు అని చెప్పేసి అనగానే వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి జైల్లో పడ్డాడు కానీ ఏం కాదు బయటకి ఇడిపిస్తున్నాం అనుకుంటా మా ఫ్రెండ్ చెప్పిండు, మా ఏజెంట్ చెప్పినట్లు. వాళ్ళు చెప్పంగానే వాళ్ళు భయపడకుండా ఇంటికాడ ఏజెంట్ వాళ్ళ ఇంటి వాళ్ళకి మాట్లాడుకుంటా మీరు దండం పెడతాం కానీ ఇడిపిరు లేకపోతే ఇంటికన్నా పంపురు అనుకుంటే మనిషి ఒక గల్ఫ్ కంట్రీలో జైల్లో పడ్డాడంటే ఇంటి వాళ్ళకి బాధ ఉండదు సార్. అయితే వీళ్ళు ఏ కంట్రీలో సరే కుటుంబ సభ్యుడు జైల్లోకి వెళ్ళాలంటే బాధపడతారు సార్. అయితే ఇక విడిపియండి అదేనా కంటే వెళ్తాడు మీరు టెన్షన్ తీసుకోకూడదు అనుకుంటే వీళ్ళకి చెప్పారట సార్. మా భార్యకు మా అమ్మకి వీళ్ళకి చెప్పారు, మా బామ్మర్దికి వాళ్ళకి చెప్పారు సార్. చెప్పారు మళ్ళీ ఈ 3వ రోజు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది సార్. వాళ్ళకి చెప్పారట. అప్పటికే ఇంకా మా అమ్మలకు కూడా మాట్లాడలేను. తర్వాత ఇక ఒక వారం 10 రోజులు అయిపోయినాక ఇంకా ఎక్స్ట్రా నీకు 90,000 సార్. అక్కడి 400 90,000 లంచం పెడితే నిన్ను విడిపించుడు అవుతుంది. 90,000 కావాలా, అయితేనే నేను కపిల్కు వేరే వాళ్ళకి లంచం పెట్టి నేను బయటకి విడిపిస్తాను బట్టి సార్. నాకు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా సార్. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ విజనే ఇసుంటి విజా మళ్ళీ ఇడిపిస్తా అన్నాడు, ఇంకా ఉల్టా 90,000 అడుగుతున్నాడు. ఇదేంది అనుకుంటా చెప్పేసి అలా నాకు మళ్ళీ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి టెన్షన్ ఎక్కువైపోతుంది సార్. ఫుడ్ సరిగ్గా లేదు సార్. వీక్ అయిపోయినా. వీక్ అయిపోయేదాకంటే ఎట్లా చేసి అంటే నేనైతే జైల్లో ఉన్నా, ఇంటికాడ మా అమ్మలతో డబ్బులు చేసేదే కాదు. నేను ఫోన్ చేసి చెప్తేనే ఏడన్నా అయితే చేస్తే, లేకపోతే నేను బయట ఉన్న చేస్తారు. నేను ఇంట్లో నాకేమో నెంబర్ రోల్ అయ్యలేవు ఎట్లా అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తే సరే మరి నువ్వు వాళ్ళని అడిగిపించి చేసి నేను 90,000 అయితే మరి ఇడిపిస్తా అన్నాడు సార్. దానికి కూడా రెడీ అన్నా సార్. రెడీ అన్నాక 90,000 లంచం అన్నాడు. అట్లా ఆ విజా వర్క్ చేసాడు, పర్మిట్ లేదు సార్. అవన్నీ తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నాడు సార్. నాటకాలు పడి ఆ 90,000 పోయినా విడిపోయలేడు, చేయలేడు. ఏం చేసిండు సార్, ఇక ఫోన్ చేస్తే సరిగ్గా లేపకపోవడము. ఇక ఇటు అతను నేను ఫోన్ అతను ఒక నెంబరే ఉన్నది సార్ నాకు. ఇక ఫోన్ చేస్తే లేపుతలేడు. నాకు ఇంకా టెన్షన్ అయిపోతున్నది. ఇక అట్లనే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏజెంట్ కూడా ఫోన్ లేపుతలేడు. ఇది ఏం చేస్తావు కొంచెం పట్టించుకో నువ్వన్నా అతనికి చెప్పు అనుకుంటే చెప్తే ఇడిపిస్తాము. అతను కూడా చెప్పిండు అనుకుంటే మా ఫ్రెండ్ చెప్పిండు సార్. చెప్పినాక మీరు చెప్తున్నారు అది కానీ నాకు నమ్మబుద్ధి అయితే లేదు, ఎట్లయితే అట్లా కానీ బయటకు వెళ్తే వేయాలి మనము, ఇంటికన్నా పోతాం ఇంటే కానీ మా ఇంటిలో నెంబర్ ఇవ్వర్రి, అలా మీ అలా అమ్మోళ్ళది నెంబర్ తీసుకోర్రి, మా భార్య వాళ్ళది నెంబర్ తీసుకోర్రి. మీరు జైలు పడ్డా అని చెప్పి కూడా నంబర్ మనిషి ఏమైనా అయిపోయిండొచ్చు అనుకుంటారు, బాధపడతారు. నేను మాట్లాడింది వేరే అని చెప్పేసి అంటే అప్పుడు మా వాళ్ళ నెంబర్ తీసుకొని నాకు చెప్తే అప్పుడు నేను 9వ రోజుకు సార్ జైల్లో పడ్డ 9వ రోజుకు ఇంటికి ఫోన్ చేసిన సార్. జైలుకి నుంచి నా దగ్గర డబ్బులు అయిపోయినాయి సార్. అప్పటికి ఏజెంట్కి ఫోన్ చేసేడికి ఇండియాకి ఫోన్ చేయాలంటే ఒక్క దినార్ తీసుకుంటారు సార్. ఒక్క నిమిషానికి 230 రూపాయలు అవుతాయి సార్. ఇక్కడ కువైట్ నా దగ్గర డబ్బులు దగ్గరికి వచ్చినాయి. ఓన్లీ 6 నిమిషాలు మాట్లాడవచ్చు సార్. 6 నిమిషాలు మాట్లాడొస్తే ఇక ఎట్లా డబ్బులు అంటే అయిపోతాయి 6 నిమిషాలలో అని చెప్పేసి అమ్మాళ్ళకి ఆ నెంబర్కి ఫోన్ చేసి సడన్ టక్కన ఫోన్ చేసి ఇక మీరు ఎక్కువ మాట్లాడకుర్రి, నేను జైల్లో పడ్డా, వెళ్తా కానీ నాకు బాగా ఇబ్బంది ఉన్నది, నేను ఇక్కడి మాట్లాడాలంటే మాట్లాడని డబ్బులు అయిపోతున్నాయి, మీరే ఇంటికాడ నుంచి ఏజెంట్కి మాట్లాడరు ఎట్లనే చేసి ఇడిపిమనరు, లేకపోతే నా పాస్పోర్ట్ కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఆ పాస్పోర్ట్ తీసుకొచ్చి నాకు ఇచ్చేసి జైల్లో ఇచ్చేసిపోయారు అనుకో, కనీసం నన్ను జైలు ఉంచారు, ఇక ఇంటికన్నా తోలేస్తారు అని చెప్పేసి పాస్పోర్ట్ ఇచ్చిపోయంటే కూడా ఆ పాస్పోర్ట్ కూడా ఇచ్చేసేస్తాం మేము తోలేస్తాం అనుకుంటా మా వాళ్ళకి ఇంటికాడ అయిపోయాడు సార్. చెప్పగానే నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఇక ఇంటికాడ ఫోన్ చేసుడు బంద్ అయిపోయింది సార్. ఇక బంద్ అయిపోయింది. ఇటు వీళ్ళకి ఫోన్ చేసుడు బంద్ అయిపోయింది. ఒకరోజు అందులో జైల్లో పడ్డ నీకుంటారు కదా సార్, ఒకళ్ళని బాగా బతిమలాడు, అన్న నా పరిస్థితికి ఇట్లా ఉన్నది, ఫోన్ చేయాలి, ఒక 5 రూపాయలు ఇవ్వండి అని అంటే ఇద్దరు కలిసి నాకు ఒకళ్ళు 2 ఇచ్చారు, ఒకళ్ళు 3 ఇచ్చారు సార్. తీసుకొని మళ్ళీ ఏజెంట్కి ఫోన్ చేస్తే సార్, ఏజెంట్కి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేసారు సార్, మళ్ళీ
సరే విడిపిస్తున్నాము, నీకు 90,000 అయితే ఐదు అన్నాం కదా, విడిపిస్తాము, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇక నేను బాగా బాధపడి ఏడ్చిన సార్. నాకు ఇంకా ఇలా లోబీబీ అవుతున్నది సార్, లోబీబీ అయిపోతున్నది, ఫుడ్ మంచిగా లేదు, అంత లోబీబీ అయిపోయి చక్కెరాచి పడిపోయినా సార్. చక్కెరాచి పడిపోతే నాకు ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది, ఇంటికాడ టెన్షన్లు, అందులో జైల్లో వాడు ఇవన్నీ ఇట్లా అయిపోయిన టెన్షన్ ఎక్కువ అయిపోయేదాకంటే మాలస మంది కూడా పడిపోతారు సార్ లోబీబీ అయిపోయి ఇట్లా టెన్షన్. ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో? 32 రోజులు ఉన్నా సార్. 32 రోజులకి దాదాపు 10 రోజుల వరకు బయట ప్రపంచానికి తెలియదు. తర్వాత మరి ఏ విధంగా బయటకు వచ్చాం? ఇక మళ్ళీ ఇక వీళ్ళకి ఫోన్ చేసినా కదా సార్, కనీసం పాస్పోర్ట్ తీసుకొచ్చి ఇచ్చిపోయినరి, పాస్పోర్ట్ ఇచ్చిపోతే నన్ను ఇంటికి తోలేస్తారు అట్లన్నా కానీ అంటే సరే ఇచ్చేసేస్తామని చెప్పేసి మా వాళ్ళకి చెప్పిరాడు సార్. చెప్పేసి ఏం చేసిండు సార్, ఇక పాస్పోర్ట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇక ఫోన్ చేస్తే లేపుడు బంద్ సార్, వేసిపోతామన్నారు. పాస్పోర్ట్ కూడా తెచ్చి ఇవ్వలేరు సార్. కనీసం నాకు ఒక జైలుకి వచ్చి, నువ్వు ఏజెంట్వి కదా, జైలుకి వచ్చి నాకు ఒక 20 రూపాయలు ఇచ్చిపో, ఫోన్ చేయడానికి లోన్కి ఇచ్చి ఇట్లా వేసుకోవడానికి కొంచెం తిరగకుండా ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చిపో అంటే ఇస్తామని చెప్పారు సార్. వాళ్ళు ఏమనుకున్నారు, డబ్బులు ఇచ్చిపోతే మళ్ళీ బయటకు వెళ్ళకన్నా ఫోన్ చేసుకుంటాడు, ఇదైపోతా అని చెప్పేసి ఆయననేమన్నా ఇదైపోతాడు, బయటకు ఫోన్ చేసుకుంటే నా పని నేను విజా తీసిన జైలు అయిపించాలని చెప్పేసి ఆయనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి డబ్బులు కూడా తెచ్చియలేడు సార్. నేను వాళ్ళకన్నా ఫోన్ చేస్తానని చెప్పేసి తెచ్చియలేడు. పాస్పోర్ట్ కూడా నాకు తెచ్చియలేడు సార్. తెచ్చియలేడు. నా దగ్గర ఏమో జైల్లో మొత్తం డబ్బులు అయిపోయినాయి. మరి ఏ విధంగా బయటకు వచ్చాం? ఇక డబ్బులు అయిపోయినాయి నా దగ్గర. ఇక ఇంటికాడ ఏం చేసిండట, ఇక ఉల్టా నా దగ్గర నేను బాకీ తీసుకోలేను సార్. విజగొట్టిండు. మనం బతకడానికి వర్క్ చేసుకుంటామని విజగొట్టిండు. అతని బాధ్యత ఉంటుంది కదా, విడిపోయలేడు చేయలేడు. కానీ ఇంటికాడ నేను 1,00,000 రూపాయలు బాకీ తీసుకున్నాడు, జైల్లో పడ్డాడు. విడిపోయాలంటేనే డబ్బులు అయితే లేకపోతే మన అయితే నాకు తెలియదు అని చెప్పేసి ఇంటికాడ అన్నాడు సార్. అనగానే ఎవరన్నా బాధపడతారు లేదు సార్, ఏమన్నా అయిపోతారు మనిషి అని చెప్పేసి డబ్బులు లేవు కానీ అనగానే కాగితం పెట్టుకున్నాను అన్నట్టు సార్. ఒక పేపర్ మీద అలా సంతకాలు తీసుకొని పేపర్ మీద పెట్టేసుకున్నాడు సార్. పెట్టేసుకొని మీ మనిషి వస్తాడుగా నేను పాస్పోర్ట్ ఇచ్చేసేస్తా అని చెప్పినాడు సార్. చెప్పినాడు. పాస్పోర్ట్ తేలేడు సార్, ఏం తేలేడు. ఇక ఫోన్ చేస్తే లేపాడు సార్. లేపకపోగానే ఇక అంత గేమ్ ఆడింది సార్. ఇక 15 రోజులు గేమ్ ఆడినారు. ఇక నేను ఇంటికి ఫోన్ బంద్ చేసుడు, పైసలు అయిపోయినాయి, డబ్బులు లేవుగా. ఇక 15 రోజులు అయిపోయాక 20వ రోజు వచ్చింది సార్. చూసుకుంటుండేదాకా అంటే 20 రోజులు అయిపోయాక ఎంబీసీలు వచ్చారు సార్, మన ఇండియా ఎంబీసీలు వచ్చుకుంటా జైల్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు పడ్డారు అనుకుంటా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్. ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు పాస్పోర్ట్ ఉన్న వాళ్ళని ఉంటే పాస్పోర్ట్ తెప్పించుకోండి అనుకుంటా వాళ్ళు చెప్తారు సార్. అయితే మా ఏజెంట్ దగ్గర పాస్పోర్ట్ పెట్టి ఉన్నది, ఆ పాస్పోర్ట్ తీసుకొస్తలేడు సార్. తీసుకురాకపోగానే ఇక ఎట్లా అనేదాకంటే నువ్వు మళ్ళీ పాస్పోర్ట్ గురించి ఫోన్ చేస్తే కూడా ఫోన్ లేపుతలేదు సార్. లేపకపోగానేగా నేను ఏం చేసిన సార్, ఇక మళ్ళీ 25వ రోజు ఇక నాకు పాస్పోర్ట్ లేదు, ఏం లేదు, వేరే దగ్గర ఇస్తారు, లాస్ అయిపోయిన పాస్పోర్ట్ అని చెప్పేసి అక్కడ ఎంబీసీ వాళ్ళకు, మన ఆఫీసర్లు ఎంబీసీ వాళ్ళు వస్తే వాళ్ళకు అప్లై చేసుకున్నాను సార్. అప్లై చేసుకుంటే కూడా కొందరికి ఒక టైం పడుతుంది సార్, వారం రోజులు, 10 రోజులు, 20 రోజులకి లేటు. కొందరికి తొందరగా ఇస్తారు, కొందరికి లేట్ ఇస్తారు. అయితే నాకు 25వ రోజుకు నాది రాసుకపోయినారు, ఫోటోలు దించుకపోయి సార్. దించుకపోయిగా నాకు పాస్పోర్ట్ లేదనగానే ఓన్లీ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ పాస్పోర్ట్ అని చెప్పేసి ఒకటి ఎంబీసీ తెల్లటి పాస్పోర్టు వాళ్ళు ఒకటి కొట్టి ఇక 25వ రోజుకు పాస్పోర్ట్ తీసుకొచ్చి ఇచ్చారు సార్. మన జైలు ఉండగానే మన ఇండియాలో తీసుకొచ్చి ఇస్తారు సార్, మన ఇండియా ఎంబీసీ వాళ్ళు పాస్పోర్ట్ ఇచ్చారు సార్. ఎంబీసీగా ఇచ్చినాక ఇక మళ్ళీ ఇంట్లో 26 రోజులు ఒక జైలు ఉన్నాయి సార్. 26 రోజులు ఉన్నప్పుడు అందులో ఫుడ్ ఒక్కొక్కళ్ళకు చిన్న ప్లేట్లు ఎక్కుంటుండే సార్, ప్లాస్టిక్ అందులో పెడుతుండే సార్ అన్నము. ఆ అన్నం దాంట్లో పెట్టేది. ఈ జైల్లోకించి వెళ్ళి మనము వస్తామనే మూమెంట్లో ఒక 5 రోజులు లేదా ఒక వారం రోజులు ఇంకొక సాఫర్ జైలు అని ఉంటుంది సార్, ఎయిర్పోర్ట్కి దగ్గర అని. ఆ జైలు వేస్తారు సార్. ఆ జైలు వేసేసి ఆ జైలు వేసినాక అప్పుడు ఏం చేస్తారంటే మనము ఆ విజా ఉంటుంది కదా సార్, ఆ విజానే మనం బయట పని చేసేడికి అలౌట్ లేదు. ఆ విజా వేసేది అలౌట్ లేదు కాబట్టి ఏం చేస్తారు, మనని వీళ్ళు చట్టానికి విరుద్ధంగా బయట పని చేసిర్రు. అట్లా వేసుడు విజా కాదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిరు సార్, జైలుకి తీసుకుపోయి సాఫర్ జైలు అని ఉంటుంది సార్. అక్కడ ఆ జైలు వేసి 26 రోజుల నుంచి ఇళ్ళకించి ఆడికి తీసుకుపోయి అక్కడ జైల్లో మనకి మొత్తం చేతి ముద్రలు ఇవి ఫింగర్లు మొత్తం తీసుకున్నారు సార్. తీసుకొనిగా మనని బ్లాక్ లిస్టులు అన్నట్లు ఇక వీళ్ళు చట్టానికి విరుద్ధంగా విజాలు వచ్చి ఇట్లా పనిచేసారని చెప్పేసి మొత్తం ఇక అట్లా ఫింగర్లు అవన్నీ తీసేసుకొని తీసుకున్నారు సార్. బ్లాక్ లిస్ట్లో పెట్టిగా అక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండేది సాఫర్ జైలు అంటారు సార్. సాఫర్ జైల్లో అక్కడ వేసిరు సార్. వేసిగా మనకి టైం టికెట్లు వచ్చేదాకా ఎంబీసీ వాళ్ళన్న మనకు స్పాన్సర్ చేసేటోళ్ళు కావాలి సార్. స్పాన్సర్ చేసేటోళ్ళు ఒక్కొక్కరు సేవ చేసి వాళ్ళన్న మన పెద్ద బిజినెస్ చేసేటోళ్ళు కానీ వీళ్ళు టికెట్లు అవుతుంది, కొందరు వెళ్ళిపోయే వాళ్ళు వస్తారు సార్. వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయకపోతే తర్వాత కొన్ని రోజులు చూసుకుంటా మన గవర్నమెంట్ వాళ్ళే టికెట్ వేస్తామని చెప్పేసి ఏ టికెట్ ఫ్లైట్స్ తక్కువ ఉంటుందో అక్కడ ఎక్కడికి నుంచి ఇండియాలో ఎక్కడ వేసేది తెలియదు సార్, వాటి వేస్తామని చెప్పేసి చూసిరు సార్. చూసుకుంటా వెయిట్ చేసుకుంటుంటే అందులో 6 రోజులు ఉన్నాయి సార్. 6 రోజులు ఉంటే వాళ్ళలో ఇంకా నరకం సార్. ఈ ముందున్న జైళ్ళ కంటే
అందులో ఇంకా నరకం సార్. 8 మందికి ఒక్క ప్లేట్ ఇంత కొద్దిగా పెద్దగా ఉంటుంది. 8 మందికి ఒకటే దాంట్లో ఇంత అన్నం కుప్పలెక్కేస్తే మన జంతువుల కుక్కలు ఆకలితో ఎట్లా తింటాయో ఆ టైప్లో అందరం సార్ దాన్ని తిరుగువల కూర్చుండి సరిపోదు సార్ అన్నము, దాన్ని తిరుగువల తీసుకుంటా తినాలి సార్. ఆ సరిపోదు సార్. మళ్ళీ 6 రోజులు ఉన్నా సార్ అందులో 2 పూటలు పెడతారు సార్. 2 పూటలు పెడతారు. ఆ ఫుడ్ సరిగ్గా ఉండదు కదా. మళ్ళీ 6 రోజులు ఉండి 6వ రోజుకు అప్పుడు ఇక 6 రోజులు అయిపోయాక మళ్ళీ ఒకరోజు ఇంకొక రూమ్ చేంజ్ చేసి ఆ రూమ్లో వేసుకొని మళ్ళీ అన్ని మన ఈ పాస్పోర్ట్ తీసుకొచ్చి మన ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేసి అప్పుడు నీకు టికెట్ వచ్చిందని చెప్పేసి ఒక 5 పంపిస్తారు సార్. పంపించేసి అప్పుడు ఎయిర్పోర్ట్కి తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో నైట్కి తీసుకుపోయి సార్. నైట్కి తీసుకుపోయి ఒక 12 గంటలు ఎయిర్పోర్ట్ ఉంచుకొని ఎయిర్పోర్ట్కి కూడా సార్ ఇద్దరికి బేడీలు ఈ చేతికు ఖైదీలు కదా దొంగతనం చేయాలన్నా స్మగ్లింగ్ చేసిన వాళ్ళు దొంగతనం చేస్తాడు సేమ్ అదే టైప్లో మన చేతికి బేడీలు ఇవి వేసేసి ఇద్దరికి సీదా ఎయిర్పోర్ట్ దాకా మన ఎంబట పోలీసులు ఉండి ఫ్లైట్లో ఎక్కించేదాకా మన ఖైదీల లెక్క ఇడిచిపెట్టిపోరు సార్. అట్లాగా నా దగ్గర మళ్ళీ డబ్బులు లేవు సార్. వచ్చిండి ఆ టికెట్ ఎంబసీ వాళ్ళు డైరెక్ట్ మన హైదరాబాద్ కదా సార్. హైదరాబాద్ అయితే నాకేం చేస్తారు వచ్చి డైరెక్ట్గా ఇండిగో ఫ్లైట్కు చెన్నైకి పంపించారు సార్. చెన్నై పంపేదాకంటే నా దగ్గర డబ్బులు ఫోన్ చేసుకుంటూ ఉంటే ₹1 లేదు సార్ నా దగ్గర. డబ్బులు లేకపోగానే చెన్నైలో తిన్నా సార్. చెన్నైలో తిన్నాక నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు సార్. ఇక ఫుల్ బాధపడి ఏడుచుకుంటా ఇక వీళ్ళని ఇక మొత్తము జైల్లో ఉండొచ్చు సార్. వీక్ అయిపోయినా ఒక బిచ్చగాడు అవుతారని సార్. బిచ్చగాళ్ళ ఇట్లా బక్కగా అయిపోయినా ఇది అయిపోయి గడ్డం పెరిగిపోయింది ఇవన్నీ అయిపోయినాయి. వాళ్ళని మాట్లాడిద్దామని వాళ్ళు భయపడుతారు సార్. భయపడదాకంటే వేరే వాళ్ళని బతికినాడు వాళ్ళకు కొంచెం వాళ్ళకి చెప్తే ఇట్లా ప్రాబ్లం అయింది ఫోన్ చేసుకున్నా అని చెప్పేస్తే అప్పుడు మా ఫ్రెండ్ అని ఉంటాడు ఒక అతనుకు మా నడిబాబు కొడుకుంటాడు నాకు అన్న అవుతాడు. అతనికి ఫోన్ చేస్తే గల్ఫ్లోనే ఉంటాడు సార్, గల్ఫ్ కంట్రీలో. అతనికి ఫోన్ చేస్తే అతను అక్కడి మన ఇండియాకి ₹3,000 అవుతాయి సార్. డబ్బులు వెస్టర్న్ యూనియన్లో మనీ ట్రాన్స్ఫర్లో. చెన్నైలో ఆల్రెడీ నీకు పరిచయం ఉన్నారు కదా వాళ్ళు, సినిమా వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలేదు? అక్కడికి వెళ్ళాను సార్. ఇక అప్పుడు అంతకుముందు ఒక 7-8 సంవత్సరాల ముందు సార్ అప్పుడు వెళ్ళినా కానీ తర్వాత మళ్ళీ ఓళ్ళు కాంటాక్ట్ లేరు సార్. అంటే ఆయన ₹3,000 వేస్తే అప్పుడు ఇక అతనికి ఫోన్ చేస్తే వెస్టర్న్ యూనియన్లో డబ్బులు పంపాడు సార్. డబ్బులు పంపితే ఇక డబ్బులు తీసుకుందామని చెప్పేసి ఆ వెస్టర్న్ యూనియన్ ఉంటాయి కదా సార్. డబ్బులు తీసుకుందామని వెస్టర్న్ యూనియన్ పోతే కూడా సార్ ఆ వెస్టర్న్ యూనియన్లో కూడా ఆ డబ్బులు ఇస్తాడు సార్. అతను వెస్టర్న్ యూనియన్ ఏమనుకుంటుండంటే మన ఇప్పుడు ఈ పాస్పోర్ట్ ఉన్నది కదా సార్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అని ఉన్నది. అది ఎవరు అన్నాడు ఆ కేసులు బీసులు ఎత్తి కొట్టేసి ఇట్లా వచ్చిండేమో అనుకుని వాళ్ళు భయపడి ఇలా మీద కేసు అయితే అని చెప్పేసి ఆ డబ్బులు 3,000 కానీ ఇస్తలేడు సార్. ఇవ్వకపోగానే నేను జైల్లో కూడా వచ్చిన ఇది ఉన్నది కదా ప్రూఫ్ అంటే ఇది క్యాన్సల్ ఓన్లీ నువ్వు దిగడానికి వానికి వచ్చింది కాబట్టి నీకు ఇంకా ప్రూఫ్ కావాలన్నమాట. ప్రూఫ్ కావాలంటే నా దగ్గర ప్రూఫ్ లేదు సార్. ప్రూఫ్ లేకపోగానే మళ్ళీ మా ఇంటికి ఫోన్ చేస్తే నేను ఇట్లా చెన్నైలో దిగినా ఏదైనా ప్రూఫ్ కావాలంటుండ్రు అంటే ఆధార్ కార్డు పంపుర్రి అంటే ఆధార్ కార్డు ఫోన్ చేస్తే వాళ్ళు వాట్సాప్లో ఆధార్ కార్డు ప్రూఫ్ పంపితే వీళ్ళకు ఇలా చూపెట్టిన సార్. చూపెడితే కూడా డూప్లికేట్ది కావచ్చు అనుకొని వాళ్ళు అయిన నమ్ముడు బంద్ సార్, డబ్బులు ఇచ్చుడు బంద్. బతిమిలాడిన సార్. బతిమిలాడితే అప్పుడు అది మన ఆధార్ కార్డు ఉంటుంది కదా సార్, మొత్తం అలా గూగుల్లో సెర్చ్ చేస్తే కరెక్ట్ డీటెయిల్స్ వెళితే అప్పుడు సంతకం తీసుకొని డబ్బులు ఇచ్చేస్తాను. డబ్బులు ఇచ్చేస్తే అక్కడి నుంచి చెన్నై రైల్వే స్టేషన్ వచ్చి ఆ నుంచి వరంగల్ వచ్చి అక్కడి నుంచి ఇక 24 అవర్స్లోగా మా ఇంటికి వెళ్ళిపోయినా సార్. ఇంటికి వెళ్ళగానే అమ్మగారు మీ బాబు మీ ఆవిడ ఏమన్నారు సార్? ఇక మా అమ్మ వాళ్ళందరికీ వచ్చిండని ఇక వాళ్ళకు వస్తున్నాను ఎయిర్పోర్ట్ నుంచి ఇక నెట్ ఆన్ చేసుకొని ఎయిర్పోర్ట్ నుంచి చేసినా కదా సార్. చెన్నై దినాక చేస్తే ఇక ఇంటికి పోయినాక బాగా మా భార్య వాళ్ళు నన్ను నా అవతారం ఈ గడ్డం అంతా చూసి బాగా ఏడ్చిరు సార్. ఏడ్చినాక అయిపోయింది రానైతే వచ్చినాం కదా ఇట్లా జరిగిపోయింది అని చెప్పేసి నేను ఇక ఏడకుర్రి అది అని చెప్పేసి అప్పుడు ఉన్నా సార్. ఉన్నాక ఇక గడ్డం మీద అంతా పెరిగిపోయింది కదా తీసుకున్నాను సార్. తీసుకున్నాక మంచిగా అయిపోయినాక తర్వాత ఒక రోజు అయిపోయినాక మరి నాకు జైల్లో ఉంటే ఇంటికాడ కమ్యూనికేషన్స్ అంత బంద్ అయిపోయి ఇంటి వాళ్ళతో మాట్లాడి ఒక 2 సార్లు మాట్లాడితే అయిపోయింది కదా సార్. అయితే ఇంటికాడ మా వాళ్ళని బట్టి మీ ఏజెంట్ అక్కడి నుంచి ఇలా ఇంటిలోకి ఫోన్ చేసి వాళ్ళ బంధువు అయిదట వాళ్ళు బామ్మరిదో ఏమో ఇంటికి పంపిండు. నువ్వు ₹1,00,000 బాకీ తీసుకున్నావట, అయితే నువ్వు జైలుకి వెళ్తావని చెప్పిండు. నువ్వు ₹1,00,000 తీసుకున్నాడు, మీ వాడు జైలుకి వెళ్ళాలంటే కూడా డబ్బులు అయితే అన్నాడు. వచ్చి అంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మేము ఇంకా కాగితం పెట్టుకున్నామని చెప్పేసి మా వాళ్ళు ఒక పేపర్ మీద పెట్టుకుని పోయిండాడు సార్ అతనికి. అప్పుడు నేను ఇంకా షాక్ తిన్నా సార్. నన్ను పంపిందే ఈ వీసా, జైల్లో పడితే విడిపించలేడు,
ఇవన్నీ చేసిండు. నేను ఒక్క సంవత్సరానికి ₹1,00,000 అనుకుంటా రాసుకున్నాడు. అయితే ఇడిపియలేడు, చెయ్యలేడు. నేను శిక్ష అనుభవించి వచ్చిన. ఇంత అయిపోయినాక ఇంటికాడ నన్ను బ్లాక్మెయిల్ చేసి నాకు చెప్పకుండా మా వాళ్ళకి వచ్చి ఫోన్ మాట్లాడు బంద్ అయిపోయింది జైల్లోకించి. మా వాళ్ళకి వచ్చి అట్లా ఎందుకు పెట్టుకున్నాడు అని చెప్పేసి నేను ఇక అట్లనే ఉన్నా సార్. ఇక ఒక వారం దాకా సపోర్ట్ చేయకుండా నేను మొత్తం హెల్త్ బాగాలేకుండా అయిపోయింది సార్. హెల్త్ బాగాలేక ఒక 10 రోజుల నుంచి 15 రోజుల దాకా కోలుకోలేదు సార్. తర్వాత హాస్పిటల్ పోయి చూపించుకొని ఇక మెడిసిన్స్ వాడుకుంటా కొద్దిగా కోలుకున్నాక అప్పుడు ఇక కొద్దిగా నా వర్క్స్ ఇంటికాడ పనులు అవి ఉంటే చేసుకుంటూ ఉన్నా సార్. ఉంటే అప్పుడు మళ్ళీ ఒక వచ్చిన 2 నెలల 15 రోజులు ఇట్లా అయింది సార్. అయినాక అప్పుడు వాళ్ళ బంధువు వాళ్ళ బామ్మది అయితే ఏజెంట్ వాళ్ళ బామ్మది ఫోన్ చేసి, ఏం రాజు డబ్బులు ఎప్పుడు ఇస్తావు, ₹1,00,000 మీ వాళ్ళు కాగితం పెట్టుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తావు అనమాట సార్. అనగానే నేను అన్నా సార్, నేను జైలు వేసిర్రు, నాకు విజా మోసం చేసి పంపిర్రు, అయినా ఇంటికాడ చెప్పకుండా ఇట్లా చేసిండ్రు. మళ్ళీ నేను డ్రైవింగ్ అనే చేస్తా అని చెప్పేసి అట్లా ట్రై చేసిన, అట్లా ఇడిపియలేరు, నన్నే ఉల్టా ఉట్టించి అన్నీ మీరు తప్పించుకోవడానికి అట్లా చేసిర్రు. మీ బంధువు మీ బావ అని చెప్పి చెప్తే నీకు బావ అవుతాడు వచ్చి అతను ఏజెంటు, అతను చెప్తే నువ్వు నమ్మచ్చిడ పెట్టుకున్నావు, మరి నీకు ఏమైనా సంబంధం ఉన్నదా చెప్పు. అవి మా వాళ్ళకు నేను బాగా తీసుకున్నాను చెప్పలే, చేయలేను, నేను ఫోన్ కూడా మాట్లాడు మా వాళ్ళకు మాట్లాడలేను, జైల్లోనే ఉన్నా, ఇంటికి వచ్చేదాకంటే అట్లా చెప్పకుండా బాకీ తీసుకున్నాడు, భయపడి జైల్లో పడ్డాడు, వెళ్ళాలంటే కూడా డబ్బులు అయితే అని చెప్పేసి పేపర్ వేయించుకున్నారట. ఏ విధంగా ఇవ్వాలా చెప్పు, నువ్వైతే ఇంటికి రానే అన్నా సార్. అనగానే ఏమంటున్నా సార్, అగో నువ్వు వచ్చినా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నావా అనుకుంటా అంటున్నాడు సార్. నేను రాంగ్ మాట్లాడతలేను కదా, మీరు అట్లా విజయ్ ఎందుకు రాంగ్ పంపారు, నన్ను జైల్లో పడ అసలు కారణం ఏంది, జైలు ఎందుకు పడ్డా, మీరు పని చేసుకుంటా అని చెప్పారు, అది వరకు పర్మిట్ బయట ఇంటికి రాలేడు సార్. నేను ఫోన్లో కొంచెం నువ్వైతే ఇంటికి రా, మందిని పిలిపిస్తా కుసుండ పెడతా అని చెప్పిన సార్. ఇంటికి రాలేడు సార్, ఇంటికి రాలేడుగా. వాళ్ళకి అటే వాళ్ళ బావకు ఫోన్ చేసేటట్టున్నాడు, ఇంటికి రాలేడుగా. ఇక ఊళ్ళో ఏమని పుట్టించారంటే సార్ నాదిగా, నేను ఇక నానే అనిపోయినాక ఆర్థిక ఇబ్బందులు అయిపోయినా కానీ ఇల్లు అమ్ముకుంటే ఇల్లు కడితేని, చెల్లి పెళ్లి చేస్తే నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ నానే అనిపోయినా కానీ మంచిగా అయ్యిండు, మంచిగా చేస్తుండు అన్నట్లు మంచి పేరు వచ్చింది సార్. మంచి పేరు వచ్చినాక ఇప్పుడు నా పాత బాకీ పోయేటప్పుడు చెల్లికి పెళ్లి చేసిన బాకీ, నేను పెళ్లి చేసుకుంటే బాకీ ఉంటుంది కదా సార్. మళ్ళీ ఇప్పుడు నేను దేశం పోయిన బాకీ, వేరే వాళ్ళ దగ్గర బాకీ తీసుకుంటే ఒక 5-6 లక్షల బాకీ అయింది సార్. 6 లక్షల దాకా బాకీ అయింది. నేను పోయిందంతా 6 లక్షల బాకీ అయిపోతే ఆయన చెప్పిన జీతం మీదకి వెళ్ళి ఇది పెద్ద కథ కాదు, తీర్పేస్తానే నమ్మకంతో పోతే విజయం మోసం చేసి సార్. విజయం మోసం చేసి మళ్ళీ డబ్బులకు అట్లా మోసం చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని నేను ఇస్తాను సార్. ఇస్తా అని చెప్పేసి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అతను ఇంటికి రాలేడు కదా సార్. ఇంటికి రాలేడు, ఇక డబ్బులు ఫోన్ చేయలేడు, ఏం చేయలేడు. కాబట్టి ఇక ఇప్పుడే ఎందుకు మనం కోలుకున్నాక మన కొన్ని ఇంటికాడ పనులు ఉన్నాయి. మళ్ళీ అప్పటికి మా అమ్మ వాళ్ళు వ్యవసాయం పడినా సార్, అది అయిపోయినాక ఇద్దాం ఇట్లా పోదాము అన్నట్లే అనుకున్నా సార్. అనుకొని నిజామాబాద్ ఎంపీ అరవింద్ గల్పు వాళ్ళ కోసం ఒక నెంబర్ పెట్టాడు సార్. ఆ నెంబర్ పెడితే గల్పు వాళ్ళే మన ప్రాబ్లమ్స్ ఉంటే ముఖ్యంగా దానికి ఫోన్ చేయండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మోసపోయే వాళ్ళం ఏజెంట్లు మోసం చేస్తుంది ఉంటే మేము సాల్వ్ చేస్తాం అనుకుంటే ఇచ్చింది సార్. ఇవ్వగానే ఆ నెంబర్కి ఫోన్ చేసిన సార్. నెంబర్కి ఫోన్ చేయగానే వాళ్ళు అంటారు సార్, మీరు అది ఇక్కడికి వచ్చుడు కాదు, మీరే అక్కడ పోయి ఒక రాజకీయ నాయకుని నన్ను పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అనుకుంటా వాళ్ళు చెప్పబట్టి సార్. అనగానేగా ఇక నేను వచ్చేస్తేనే వీళ్ళు ఈ ఊళ్ళోగా కంప్లైంట్ ఇవ్వాలా చేయాలంటే ఈ ఊళ్ళో ఎట్లా అయిపోయిందంటే సార్, నా పేరుని ఎట్లా బదనం చేసిరంటే, అంటే మీరు నిజామాబాద్లో ఫోన్ చేయడం, నిజామాబాద్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మీరు ఉండేది నిర్మల్ కాబట్టి నిర్మల్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వాలి. ఆ ఏజెంట్ మీద కంప్లైంట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అమ్మగారు మీ వైఫ్ సంతకం పెట్టారంటున్నారు అవును సార్, ₹1,00,000 బాకీ అని. అది రేపు పొద్దున్న అది ఏవైనా మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా నిర్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు జరిగిన మోసం అంతా కాగితం మీద రాసి, ఆ ఏజెంట్ ఎలా మోసం చేసాడో రాస్తూ ఆ కాగితాలు ఏం తీసుకుని రాసిస్తే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. కానీ నిజామాబాదు అనేది నిజామాబాద్ జిల్లా వరకు మాత్రం తప్ప మీరు నిర్మల్ మీకు దగ్గర వచ్చి నిజామాబాద్ కానీ వాళ్ళకి సంబంధం కాదు. ఇప్పటికైనా మీరు అర్జెంటుగా నిర్మల్ పోలీసులు కంప్లైంట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఇక నేను అతను మళ్ళీ ఇంకా ఇంటికి వస్తున్నాడు కదా రాలేడని చెప్పేసి ఊకున్నా సార్. అయితే అతను ఏజెంట్ అనే దేశం ఉంటాడు కదా సార్, దేశంలో ఉండని చెప్పేసి ఇక మరి ఈడ ఎవరి మీద కంప్లైంట్ ఇద్దాం అన్నట్లు అని చెప్పేసి ఆయన ఇక్కడ జరిగిందంతా ఈయనతో కాబట్టి ఈయన కంప్లైంట్ ఇస్తేనే కరెక్ట్, ఈయన మీద ఇవ్వాలి మీరు. అయితే నేను ఇక అతను రాకముందు అతను వచ్చినాక పెడదామా మరి ఏంది అన్నట్టు చెప్పేసినే ఉన్నా సార్. అయితే మందికి ఏమని చెప్పిన సార్ ఊళ్ళేగా ఇక చేసిండు కావచ్చు, పాత బాకీ ఉండే ₹1,00,000 బాకీ వేసిండు ఆడ నా దగ్గర తీసుకున్నా అని చెప్పిండు కదా సార్. మంది ఏమనుకుంటారు అంటే ₹1,00,000 బాకీ ఏం చేసి తీసుకున్నాడు, మరి ఎందుకు తీసుకున్నాడు అనుకుంటా మంది బయట ఊళ్ళే మంచి టాకుండా మంచి పేరు ఉన్నది, మంది మాట్లాడే మాటలు పట్టించుకోవద్దు. మంది అట్లా పేరు పోగొట్టి సార్, పేరు పోగొట్టేసి ఆయన నేను పట్టించుకోండి సార్, నా గుండె ధైర్యంతో మా నాన్న అయిపోయిన గన్ని చేసుకుంటూ వచ్చినని చెప్పేసి సపదాకున్నా సార్. ఉన్నాక మళ్ళీ ఏమంటుండంటే సార్,
నువ్వు ₹1,00,000 తీసుకోవాలని నువ్వు అన్నావు కరెక్టే. కానీ విజయ్ అయితే కొట్టిపించిండు కదా, అంటే విజయ్ కొట్టిపించినప్పుడు ఇడిపించే బాధ్యత ఉంటుంది, జైలు ఎందుకు వేసిర్రు అని నేను అన్నా సార్. అన్నాక ఇక అలా బామ్మర్ది ఏమంటుండంటే, కాదంటే నువ్వు వాడ జైలు ఉన్నప్పుడేమో ఇక అట్లా అన్నావు కానీ ఇంటికి వచ్చిందని చెప్పేసి ఎట్లా బయట పడ్డావు అనుకుంటే మాట్లాడారు. మరి ఇంటికి రండి, నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కూడా ఇస్తాను, నేను జైల్లో చేస్తానే అన్న సార్. అనగానే రాలేడు సార్. రాకపోగానే ఆయన ఎట్లుంటారా ఏజెంట్? మీకు వీసా ఇప్పించిన ఏజెంట్ పేరు, అడ్రస్ ఎక్కడ? అతనిది నిజామాబాద్ డిస్టిక్ సార్. ఏం పేరు? నిజామాబాద్ డిస్టిక్, బాల్గొండ మండల్, నాగపూర్ సార్. నాగపూర్. ఆయన పేరు శ్రీనివాస్ సార్. అతను కువైట్లోనే ఒక కంపెనీలో సిమెంట్ ఇక్కడ మీకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? ఇక్కడ మా ఫ్రెండ్ పరిచయం చేసిండు సార్. ఇప్పుడు శ్రీనివాస్ నిజామాబాద్లో ఉంటారా, కువైట్లో ఉంటారా? కువైట్లో ఉంటాడు సార్. కువైట్లో ఒక కంపెనీలో పనిచేస్తాడు సార్. ఇప్పుడు మీకు డబ్బులు అడుగుతుంది ఎవరు? కాగితం రాయించుకుంది ఎవరు? అలా బంధువుని పంపించి అక్కడ నుంచి ఫోన్ చేసి అలా బామ్మర్దిని ఇంటికి పంపి కాగితం రాయించుకున్నాడు సార్. ఆ బామ్మర్ది ఎక్కడ ఉంటారు? ఒక ఇక్కడ మా నిర్మల్ డిస్టిక్ దగ్గర ఉంటుంది సార్. ఆయన పేరు ఏం పేరు? అతని పేరు రాకేష్ సార్. రాకేష్. మీ ఇంటికి వచ్చింది స్వయంగా రాకేష్ కాబట్టి రాకేష్ పేరు మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి. అంతే సార్. ఇప్పుడు పోయిగా నేను అదే కంప్లైంట్ ఇచ్చి నేను మళ్ళీ నాకు విజా మోసం చేసిండు. ఇప్పుడు ఫైనల్గా మీకు కావాల్సింది ఏంటి న్యాయం? నాకు ఇట్లా విజా మోసం చేసిరు సార్. విజా మోసం చేసి ఇప్పుడు నేను చెల్లె ఆర్థికంగా ఇబ్బంది అవుతున్నాయని చెప్పేసి బాకీ తీర్చుకుంటానని చెప్పేసి మా చెల్లె మ్యారేజ్ కోసం అని చెప్పేసి సంపాదిస్తాను పోతుంది సార్. ఇట్లా నన్ను జైల్లో పడితేనే మళ్ళీ ఆర్థికంగా ఇట్లా అయిపోయి ఇంటికాడ మళ్ళీ ₹1,00,000 ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి ఇట్లా డబ్బులు అని చెప్పేసి కాగితం పిలిపించుకొని పోయారు సార్. అయితే నా ఆర్థికంగా ఇబ్బందులు ఇప్పుడు 6-7 లక్షల బాకీ అయింది సార్. 6-7 లక్షల బాకీ ఇప్పుడు మళ్ళీ నా చెల్లె మ్యారేజ్ చేసిడుతున్నారు సార్. ఎవరైనా కానీ ఇట్లా ఎవరైనా గవర్నమెంటే కానీ మన కేటీఆర్ సారే కానీ కేసీఆర్ సారే కానీ మన నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, ఇప్పుడు మంత్రి దేవాదాయ గృహ నిర్మాణ శాఖ మంత్రి, వీళ్ళు ఎవరైనా దృష్టి కన్నా పోతే వాళ్ళైనా ఏమైనా హెల్ప్ చేస్తారేమో అన్నట్లు, ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే కూడా హెల్ప్ చేస్తారు అన్నట్లు నేను అనుకుంటున్నాను సార్. ఓకే. ఇంకా ఇప్పుడు మీకు కావాల్సింది ఆర్థిక సహాయంతో పాటు ఆ కేసులో ఇట్లా నన్ను మోసం చేసిండు, ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి, అతను యాక్షన్ తీసుకోవాలి సార్. యాక్షన్ తీసుకున్నారు. ఫైనల్గా చెప్పండి రాజు, మీలాగా చాలామంది గల్ఫ్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించుకోవాలని ఇటువంటి ఏజెంట్లు అమ్ముతుంటారు, వెళ్ళి అక్కడికి వెళ్ళి బాధలు పడుతుంటారు, మీరు ఇలాగ జైల్లో కూడా ఉంటారు. ఇకపై ఎవరు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక నుంచి అట్లా ఎవరు చెప్పే మాటలు కూడా వినద్దు సార్. వీళ్ళు వీజా అని చెప్తారు. ముఖ్యంగా కువైట్ వెళ్ళేటోళ్ళకి మాత్రము ఇప్పటికి నేను వచ్చేటప్పుడు కూడా చూసిన సార్, ఒక్కొక్కళ్ళకు 3 లక్షలు తీసుకుంటారు సార్. వాళ్ళకు ఇక్కడ కొత్తగా వచ్చేటోళ్ళకి అక్కడ ఇక్కడ ఏం నడుస్తుంది ఏం కథ అని తెలుసు సార్. తెలియదు. ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు తీసుకుని అక్కడ తీసుకొస్తారు, ఆజాద్ వీజా అని చెప్తారు. ఆజాద్ వీజా కాదు, బయట వర్క్ చేసుడు కూడా పర్మిట్ ఉండదు సార్. మోసపోకుండా వస్తారు. ఒక్కొక్కరు 3 లక్షలు కట్టుకుని వస్తారు. అక్కడికి వచ్చినాక మోసపోయి జైలులో పడుతురు, లేకపోతే వర్క్ దొరకకుండా ఫుడ్కు లేకుండా బాధలు పడుతురు సార్. ఎవ్వరు కూడా కువైట్కు ఆజాద్ వీజా, బయట వీజా అంటే మాత్రం నమ్మిపోకూర్రి. అది హౌస్ బాయ్ వీజా, డ్రైవర్ వీజా, బయట పనిచేస్తే మాత్రం అలవాటు ఉండదు, పోలీసులు పట్టుకుంటారు. ఈ ఏజెంట్ నమ్మి వాళ్ళ మాటలు నమ్మి పోవద్దు. వాడికి పోయినాక వాళ్ళు పట్టించుకోరు, విడిసపెట్టేస్తారు. నువ్వు పని దొరకని, నీకు దొరకకపోని, ఫుడ్ ఉండకపోని, ఇవన్నీ మోసాలు. ఎవ్వరు కూడా ఆజాద్ వీజా అని చెప్పేసి కువైట్ పోకుండ్రి. ఏదైనా మంచి కంపెనీ ఉంటే తెలిసిన వాళ్ళ ద్వారా కంపెనీలో పోండ్రి. నెక్స్ట్ మళ్ళీ అక్కడ కూడా ఉన్న వాళ్ళు కూడా కొందరు కంపెనీలు కూడా మోసం చేస్తారు. కంపెనీలు కూడా ఏమని చెప్తారు అంటే నీకు 30,000 జీతం వస్తుంది, 25,000 వస్తుందని చెప్తారు. ఆ జీతం కూడా లేదు, అట్లా చెప్పుకుంటూ మోసం చేస్తారు. అట్లా కూడా వెళ్ళకుండ్రి. ఆ కువైట్ వెళ్ళుడు కూడా ఇప్పుడు పోతే కూడా అక్కడ కువైట్ చిన్న దేశము, చెకింగ్ బాగున్నది, చెకింగ్ బాగుంటుంది, కరెక్ట్ కంపెనీ అయితే నడుస్తుంది. ఇటువంటి ఆజాద్ వీజాలు అని చెప్తే మాత్రము 60,000 వస్తుంది, 70,000 వస్తుంది. ప్రపంచంలో కువైట్ పైసా పెద్దది, తినారు డబ్బులు అనుకుంటావు. ఇట్లా నాకు కూడా అట్లే మోసం చేశారు. కువైట్ పైసా పెద్దది, అమెరికా డాలర్ కంటే పెద్దది, ₹1 230 అవుతుంది ఇంటికాడ అని చెప్పేసి అట్లా మోసం చేశారు. అసలు మాటలు నమ్మి డబ్బులు ఎక్క అని చెప్పేసి కువైట్కి అట్లా ఆజాద్ వీజా మీద నమ్మిపోకూరి 2 లక్షలు 3 లక్షలు అని. ప్లస్ బయట పని చేసుకుంటే అలవాటు ఉంటుంది కాబట్టి జైల్లో పడి శిక్ష అనుభవించేస్తారు. దయచేసి గల్ఫ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బసంత్ రెడ్డి గారు, ఎన్ఆర్ఐ పాలసీ కోసం సాధన చేస్తున్న కృష్ణ దొనికేని అన్నగారు, వాళ్ళ దృష్టికి పోయినా కానీ ఎవరైనా కానీ ఇటువంటి ఏజెంట్లు ఇటువంటి మోసం చేసి ఇట్లా నమ్మకం మాయ మాటలు చెప్పి ఇట్లా లక్షలు తీసుకుంటా ఇటువంటి విజయాలు పంపుకుంటా మన గల్పన్నల జీవితాలతో ఆడుకునేటోళ్ళు ఇట్లా నాలాగా ఇట్లా ఇంకెవరు బాధపడకుండా ఇట్లా కాకుండా మీరు కరెక్ట్ ఒక యాక్షన్ తీసుకొని సార్. బసంత్ రెడ్డి సార్, అన్న కృష్ణ దొనికేన అన్న, మీరు కూడా ఎన్ఆర్ఐ పాలసీ కోసం బాగా సాధన చేస్తారు అన్న. మీరు కూడా మీ దృష్టికి పోతే కూడా మీరు కూడా ఇట్లా మీ ద్వారా కూడా నేను హెల్ప్ కోరుతున్నా సార్. ఇంకా ఇటువంటి విజయాలు నమ్మి ఎవరు కూడా కువైట్ పోకుండాని నేను చెప్తున్నా సార్ అందరికీ. యూత్ కూడా ఎవరు నమ్మిపోకండి ఇటువంటి విజయాలు. రాజు ఆర్థిక కష్టాలే ఏజెంట్ పాలిట వరంగా మారింది. అతను కష్టపడుతున్నారు, ఇతను ఏదో సంపాదించుతున్నా అన్న విషయాన్ని కనిపెట్టిన ఏజెంట్ మోసం చేశాడు.
గల్ఫ్లో కువైట్ వెళ్తే 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇంటి దగ్గర అప్పులు తీర్చుకోవచ్చు అన్న రాజు మాటలని, రాజు కళల్ని పూర్తిగా వమ్ము చేశాడు. డబ్బులు మాట పక్కన పెట్టింది, అప్పులు, అదేవిధంగా కువైట్ భాషరాని దేశంలో జైలు జీవితం అనిపించిన రాజు అదే కష్టం మీద ఇండియన్ ఎంబాసీ అధికారుల చొరవతో తిరిగి వచ్చారు. కానీ వచ్చినా ఇక్కడ మాత్రం అప్పులు వెంటాడుతున్నాయి. ఈ అప్పులు తీర్చడంతో పాటు ఆ ఏజెంట్ చేసిన మోసాలపై కఠిన చర్య తీసుకోవాలంటూ రాజు డిమాండ్. అయితే ఇక అసలు విషయానికి వస్తే గల్ఫ్ వెళ్ళొద్దు అని కాదు, గల్ఫ్ దేశం వెళ్ళాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి. కానీ సరైన ఏజెంట్ల ద్వారా కాకుండా ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా వెళ్ళండి. అది కూడా స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళండి తప్ప అన్స్కిల్ వాళ్ళు మాత్రం గల్ఫ్ వెళ్ళొద్దంటూ కోరుతున్నాం. ఎందుకంటే అన్స్కిల్ వెళ్ళిన వాళ్ళు అక్కడ ప్లంబర్ గాను, డ్రైవర్లు గాను కూలీ పనులు చేస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళంటే ప్లంబర్ పని చేసే వాళ్ళంటూ కూలీ పనులు అంటూ గల్ఫ్ దేశంలో చిన్న చూపు కనిపిస్తున్నట్టు అక్కడ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి స్కిల్తో వెళ్ళండి, 4 డబ్బులు సంపాదించుకోండి. అదేవిధంగా ఇండియన్ ఎంబాసీ అధికారుల సలహాతో, అది ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఇవన్నీతో వెళ్ళండి. అంతేగాని ఏజెంట్ల మాటలు నమ్మి రాజులాగా వెళ్ళి మోసపోయి కువైట్ దేశంలో జైలు పాలు కావద్దని కోరుతున్నాం. ఇది ఈ వారం రాజుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.